MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఎవరైనా సరే కంటెంట్లో దమ్ముంటే సినిమాని ఎంతవరకైనా రీచ్ చేయగలను అనడానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు అయిపోయారు. ఇప్పుడు కంటెంట్ ఈస్ కింగ్ అంటారు కదా, అది ఆడియన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంత లెంతీ ఉన్న ట్రైలర్ షూట్. లాంగెస్ట్ ట్రైలర్ ఇన్ ఇండియా చెప్పారు. ట్రైలర్ కట్లా ఉన్నది ట్రూ, డెఫినెట్గా. సో ఇంతకీ ఏదైనా కొడుకులకి అమ్మే కదా. హ్యాట్స్ ఆఫ్ అంటారు. సో ఆ జీవితం బాగా మైండ్లో ఫిక్స్. ఎగ్జాక్ట్గా 1400 డైలాగ్. డిస్ట్రిబ్యూటర్ గారు మూవీ చూసాక నువ్వు 1400 అన్నావు, కానీ 1400 కంటే ఎక్కువనే ఉన్నాయి కదా బాబు అన్నాడు. స్టోరీ రియల్, క్యారెక్టర్స్ రియల్, మదర్ ఫాదర్ రియల్. అయితే సాయి పల్లవి అనే పేరు కూడా రియలా అని. సాయి పల్లవి అనేది నేను ఎందుకు పెట్టానంటే, స్క్రిప్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, కంటెంట్ జనాలకి ఏ విధంగా కావాలి, ఈ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? ఫస్ట్ ఒక డైరెక్టర్కి కాల్ చేశాను. నేను ట్రైలర్లో ఒక డైలాగ్ పెట్టాను కదా, ఎగ్జాక్ట్గా అదే అన్నారు ఆయన. ఇంకా యూనిక్నెస్ ఏంటి మీ సినిమాలో? కొడితే తెలుగు సినిమా హీరోగా అలా అని చెప్పేసి ధైర్యంతో, గట్స్ తోటి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలామంది యాక్టర్స్ని చూస్తాం, హీరోస్ని చూస్తాం, ఆర్టిస్టులు కూడా చూస్తూ ఉంటాం. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఫిలింని రిలీజ్ చేయాలి అన్నా, ఫిలింలో యాక్ట్ చేయాలి అన్నా, ఫిలింని డైరెక్ట్ చేయాలి అన్నా చాలా కష్టపడుతూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం తను ఇన్స్పిరేషన్గా తీసుకొని జాబ్ను కూడా క్విట్ చేస్తూ తనకైనటువంటి యూనిక్నెస్ని ఫిలింలో ఎలాగైనా చూపించాలి, నా క్యారెక్టర్లో కానీ నా కథలో కానీ చాలా స్ట్రాంగ్గా దమ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కాదు ఇంపార్టెంట్, కంటెంట్ ఇంపార్టెంట్, పీపుల్ ఇష్టపడాలి, వాళ్ళందరికీ నచ్చే విధంగా తన రియల్ లైఫ్లో జరిగే ఒక స్టోరీని మనం చూపించగలగాలి అనే ఇన్స్పిరేషన్తో చాలామంది ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు. మన కథలో దమ్ముంటే చాలు, అది ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికి రీచ్ అవుతుంది అన్న ఒక ధైర్యంతో అడిగేస్తూ ఎంతోమంది ఆర్టిస్టులు ఎన్నో దెబ్బలు తింటూ కూడా ఒక మంచిగా రిలీజ్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. కానీ ఈరోజు నా దగ్గర ఉన్న ఈ సూపర్ రాజా మాత్రం నిజంగానే 1400 డైలాగ్స్ ఎట్ ఏ టైం షాట్తో ఎంటైర్ ఫిలిం అంతా కూడా సింగిల్ షాట్లో తీయడం అనేది చాలా గ్రేట్నెస్ అండి. అందులో నాకు ఒక డైలాగ్ చాలా నచ్చింది. ఒక ఆర్టిస్ట్ 15 మినిట్స్ నాన్ స్టాప్గా ఒక డైలాగ్ని చెప్పాలంటే చెప్పగలరు, కానీ ఎంటైర్ సినిమా మొత్తం నాన్ స్టాప్గా డైలాగ్ చెప్పాలి అంటే ఇది ఎవరి వల్ల కదా, అది నేను కనిపెట్టాను, నీకు నేర్పిస్తాను రా అన్నారు. సో మరి ఈరోజు నాకు ఇంటర్వ్యూ మొత్తం సింగిల్ షాట్లో ఎలా నేర్పిస్తారో చూడాలి. సో ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ సూపర్ రాజాతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సూపర్ రాజా గారు. హాయ్ అండి మంజుషా గారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే కంటెంట్లో దమ్ముంటే సినిమాని ఎంతవరకైనా రీచ్ చేయగలను అనడానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు అయిపోయారు ఇప్పుడు. అంతే, కంటెంట్ ఈస్ కింగ్ అంటారు కదా, అది ఆడియన్స్ ఫైనల్గా థియేటర్కి వచ్చి చూడాలనుకునేది కంటెంట్, తర్వాత స్టార్స్ అవన్నీ వస్తారనమాట. వాళ్ళని అట్రాక్ట్ చేసేది కూడా కంటెంట్. అంతే. సో ప్రీవియస్ ఇందులో యాక్టింగ్ నేర్చుకోవడం కానీ, డైరెక్షన్ వర్క్ నేర్చుకోవడం కానీ, యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరి దగ్గరైనా వర్క్ చేయడం కానీ, స్క్రిప్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, కంటెంట్ జనాలకి ఏ విధంగా కావాలి, ఈ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇండస్ట్రీకి సంబంధం లేదు. సో ట్రైనింగ్ తీసుకోవడానికి నాకు ఎవరు తెలియదు, డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ. సో ఎలా వెళ్ళాలో నాకు ఐడియా లేదు, బట్ వెళ్ళాలి, హీరో అవ్వాలనే ఇది కసి మాత్రం ఉండేది అనమాట. సో అందుకని ఫస్ట్ అడుగు పెట్టేశాను. అది ఏమవుతుందో మనకు తెలియకుండానే అడుగు పెట్టేసాను. అడుగు పెట్టాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఒక డైరెక్టర్కి కాల్ చేశాను. అతను ఒక 2 ఫిల్మ్స్ తీశాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సరే ఇట్లా నేను హీరో అవుదాం అనుకుంటున్నాను అంటే మనకు తెలియదు కదా, సో హీరో అవుదాం అనుకుంటున్నాను, నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను, మరి మీరు నా దాన్ని డైరెక్ట్ చేస్తారన్న. ఆయన ఏమన్నారంటే, అసలు నేను ట్రైలర్లో ఒక డైలాగ్ పెట్టాను కదా, ఎగ్జాక్ట్గా అదే అన్నారు ఆయన. నువ్వు మహేష్ బాబులా ఉంటావా, 6 feet ఉన్నావా, నీ దగ్గర 2 కోట్లు ఉన్నాయా, లేకపోతే నిన్ను హీరోగా పెట్టి తీసినా ఎవరు థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఇది నాకు రియాలిటీ చెక్ లాగా అయిపోయింది. ఓకే, ఇది నిజమే కదా, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు హీరో అవుదాం అనుకుంటే అవ్వలేరు కదా. మన దగ్గర ఇండస్ట్రీలో ఉన్నది ఒక 5 to 10 హీరోస్ మ్యాక్సిమం, తిప్పి కొడితే ఎక్కువ లేరు మన దగ్గర. సో దానికి ఒక రేంజ్ సాధన కావాలి, ఒక జర్నీగా. ఇప్పుడు మనం దిగాము సముద్రంలోకి, ఇంకా అది పెద్ద సముద్రం అని ఇప్పుడు అర్థమైపోయింది. దెన్ నేను ఏంటంటే, సరే మనకెవరు రోల్ ఇవ్వరని నాకు అర్థమైంది కాబట్టి మనం ఫస్ట్ యాక్టింగ్ అనే ప్యాషన్ని పక్కన పెట్టేసి రైటింగ్ డైరెక్షన్ నేర్చుకుందాం.
మనమే బాస్ అవుతే మనకు మనమే రోల్ క్రియేట్ చేసుకుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం హీరో అయిపోవచ్చు. సో ఎవరి దగ్గర పవర్ ఉంటుందంటే రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ దగ్గర పవర్ ఉంటుంది. వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరని. సో అదే మనం అయితే ఎలా ఉంటుందన్న టైప్లో నేను ఫస్ట్ రైటింగ్ డైరెక్షన్ నేర్చుకున్నాను. అది కూడా మళ్ళీ నాకు ఎవరు తెలియదు. అసిస్టెంట్ ఒక డైరెక్టర్ని అడిగాను అసిస్టెంట్గా అని చెప్పేసి. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నేను పూణేలో ఉండే అనమాట, అక్కడ జాబ్ చేస్తుంటే. సో హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పు అన్నాడు. హైదరాబాద్ వచ్చాక నాకు మెసేజ్ చేస్తే రిప్లై లేదు, చూశాడు కానీ. అరే ఇప్పుడు ఈయన కూడా పోయాడు, ఉన్న ఒక్క కాంటాక్ట్ కూడా పోయిందనమాట. అంటే ఎవరినైతే మనము ఇందులో జాయిన్ వచ్చాము. సో ఇప్పుడు మనం ఒకరమే అయిపోయాం కాబట్టి ఇంకా ఆన్లైన్ ఉంది, మనకి ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ లేని టైంలో అంటే కష్టం కదా. ఎవరి దగ్గర మీరు జాయిన్ అవుతేనే మీకు రైటింగ్ ఏంటి, డైరెక్షన్ ఏంటి తెలుస్తుంది. నాకు ఇంటర్నెట్ ఉంది కాబట్టి అందులో చూశాను, బుక్స్ చదివాను, ఇంటర్వ్యూస్ చూశాను, మూవీస్ అనలైజ్ చేశాను. ఓకే రైటింగ్ అంటే ఇది, డైరెక్షన్ అంటే ఇది. దాన్ని యూజ్ చేసుకొని ఫస్ట్ రైటింగ్ రాశాను అనమాట. ఒక స్క్రిప్ట్ రాసి ఇంట్లో వాళ్ళు డబ్బులు పెట్టి ఒక చిన్న సినిమా తీశాను ఆ టైంలోనే, స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. అది ఇంకా చెప్పాలంటే ఎవరు చూడని సినిమా లా ఉండే అది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారు, నేను ఎప్పుడు తీశాను, అలాంటి సినిమా ఎవరు చూడరు అనే టైప్లో ఆ సినిమా తీశాను. అంటే మనకేమీ తెలియదు అప్పుడు. నేను యాక్టర్ కాదు, వేరే వాళ్ళని యాక్టర్స్ని పెట్టి రైటర్, డైరెక్టర్గా తీశాను. అది ఇంట్లో వాళ్ళ డబ్బులు చాలా లాస్ అయ్యాయి అప్పుడు. సో ఓకే మనము అర్థమైంది అప్పుడు రైటింగ్ అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏంటి, ప్రొడ్యూసింగ్ అంటే ఏంటి నాకు అర్థమైంది. ఎక్కడ డబ్బులు వేస్ట్ అయిపోయాయి, ఎక్కడ మనం రైటింగ్లో మిస్ అయ్యాం. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి అప్పుడు వెళ్తే ఏంటి ఈ సినిమా మొత్తం ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉంది, ఫెస్టివల్కి పంపించే ఫిల్మ్లో ఒక మసాలా లేదు, ఒక డ్యాన్స్ లేదు, ఒక ఫైట్ లేదు, ఇది ఎలా రిలీజ్ చేస్తామన్న టైప్లో అన్నారనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, ఒక ఆర్ట్ ఫిల్మ్ అనేది ఒకటి ఉంటుంది, కమర్షియల్ ఫిల్మ్ జనాలు చూసేది థియేటర్కి వచ్చి ఒకటి ఉంటుంది అని చెప్పేసి. ఈ ఎక్స్పీరియన్స్లన్నీ తీసుకొని నేను మళ్ళీ అప్పుడు ముంబైలో తీసే ఆ ఫిలిం, అన్ని ఎక్స్పీరియన్స్లన్నీ గ్యాదర్ చేసుకొని హైదరాబాద్కి వచ్చినప్పుడు స్క్రిప్ట్స్ రాయడం మొదలుపెట్టాను మళ్ళీ. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా నేను హీరోగా నేను ఎవరు యాక్సెప్ట్, ఎందుకంటే ఎవరికి తెలియదు కదా నేను. సో మళ్ళీ స్క్రిప్ట్స్ రాసి మళ్ళీ ప్రొడ్యూసర్స్కి పిచ్ చేయడం. వాళ్ళు ఏంటంటే నువ్వు ఎక్కడైనా అసిస్టెంట్గా చేసావా, నేను చేయలేదు అంటే మరి నేను ఎలా నమ్మాలి, నువ్వు ఇంత పెద్ద సినిమా తీస్తావు అన్నట్టు అదొకటి ఉండే అనమాట. ఒకరు నమ్మింది అంటే యూవీ క్రియేషన్స్ వాళ్ళు. యూవీ క్రియేషన్స్ వాళ్ళకి నేను ఒక సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ రాసి, ఆ సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ని ఎవరికైనా స్క్రిప్ట్ వినిపిస్తే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అది అని అడుగుతున్నారు, ఇలా కాదని చెప్పేసి ఆ స్క్రిప్ట్కి స్టోరీ బోర్డ్స్ వేయించా. ఒక 1100 షార్ట్స్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ దగ్గర కూర్చొని 2 బుక్స్ తయారు చేశాను. ఆ 2 బుక్స్ యూవీ క్రియేషన్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళను ఫాలో అప్ అయ్యి వాళ్ళు లాస్ట్కి ఒక రోజు మీటింగ్ ఇచ్చారనమాట టైం. తీసుకెళ్తే వాళ్ళకు ఆ బుక్స్ అన్ని ఒక్కొక్క పేజీ ఒక్కొక్క షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. ఆయన అసలు ఫుల్ ఫిదా అయిపోయాడు. ఆ ముంబైలో తీసిన షార్ట్ ఫిల్మ్ కూడా చూపెట్టా. ఇది బాగుందా బాగాలేదా పక్కన పెడితే నువ్వు ఓన్గా ప్రొడ్యూస్ చేసి తీసావు, నీకు ప్యాషన్ కనిపిస్తుంది అన్నాడు. బట్ అది మళ్ళీ ఆ టైంలో యాక్టర్ కదా, ఓన్లీ రైటర్, డైరెక్టర్. అప్పుడు హీరో ఎవరిని అనుకుంటున్నావు అని చెప్పా. శర్వానంద్, నాని, నిఖిల్ ఇలాంటి కొన్ని పేర్లు చెప్పా. బడ్జెట్ ఏందనుకున్నా 10 crores అదంతా చెప్పా. ఇంకా నువ్వు ప్రభాస్ అనుకుంటా అంటావేమో అనుకున్న హీరో, వీళ్ళే కదా, ఓకే ఓకే అన్నారు. సరే అంతవరకు దూరం వెళ్ళింది. బట్ ఏంటంటే క్లైమాక్స్లో వాళ్ళకి చిన్న ఇష్యూ వచ్చింది. అంటే ఇప్పుడు తెలుగు సినిమాలు క్లైమాక్స్ అలా వాయిలెంట్గా పెడుతున్నారు, నరకడాలు అవి. నేను అప్పుడు ఒక రేంజ్ వాయిలెన్స్ పెట్టాను అనమాట దాంట్లో కొన్ని ఇయర్స్ బ్యాక్. ఇంత వాయిలెన్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోలేరు, తెలుగు ఆడియన్సెస్ చేంజ్ చేస్తాం అన్నారు అనమాట. సో అక్కడ కొంచెం నేను తర్వాత సరే చేంజ్ చేసేస్తారని చెప్పేసి ఇంకో వర్షన్ చెప్పడం, అట్లా వాళ్ళకి ఎందుకో సెట్ కాలేదు క్లైమాక్స్. ఇక కాల్స్ బంద్ అయిపోయాయి. సో అక్కడ అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు జీరో అనమాట. ఇంత కష్టపడి రైటింగ్ డైరెక్షన్ నేర్చుకొని, ఇంత స్క్రిప్ట్ రాసి, స్టోరీ బోర్డ్స్ వేయించి, ఆ హీరో అవ్వాలనే ప్యాషన్ మాత్రం అలానే ఉందన్నమాట. ఒక రోజు అవుతాం ఖచ్చితంగా, బట్ ఇప్పుడే కాదు, దానికి టైం ఉంది అని చెప్పేసి అది అలానే పక్కన పెట్టుకొని ఇంకా ఇలా ట్రయల్స్ చేస్తుంటే ఇలా అవ్వట్లేదు, ఇక ఇది కాని విషయం అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి. అప్పుడు ఒకసారి పోయింది, అది నాకు తెలుసు. ఈసారి మాత్రం పోకుండా నేను మేనేజ్ చేస్తాను. నేను చాలా నేర్చుకున్నాను, కొన్ని డెమో ఫిల్మ్స్ తీసా, షార్ట్ ఫిల్మ్స్ తీసా. ఈ టైంలలో ధైర్య సాహసి అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. అది తీసా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ తీసా, నాకు ఇవ్వండి ఈసారి ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటానంటే వాళ్ళు ఇంకా నమ్మి, వీడికి కూడా చాలా ఇయర్స్ అవుతుంది, ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, ఇంకా సెట్ అవ్వట్లేదు వీడు, సరే తీస్తా అంటున్నాడు, చేస్తా అంటున్నాడు అని చెప్పేసి డబ్బులు ఇచ్చారు అనమాట. ఇంకా ఆ డబ్బులతో స్టార్ట్ చేసింది ఈ సింగిల్. ట్రైలర్ కట్లో ఉన్నది ట్రూ, డెఫినెట్గా. సో ఇంతకీ ఏదైనా కొడుకులకి అమ్మే కదా కదా, నాన్న తిడతా, నాన్న వద్దంటారు, అమ్మ మాత్రం ఇది ఫస్ట్ టైం నీకు ఇదే లాస్ట్, నీకు డబ్బులు పోతానే నాకేం భయం లేదు కానీ నీ జీవితం పోకుండా చూసుకో అని అంట. అది నిజంగానే అంది, ఎక్సలెంట్ ఉంది డైలాగ్. అవునవును, అది నిజంగానే అంది. చాలాసార్లు అంటే నీ జీవిత కాలం నువ్వు పెడుతున్నావు, దీనిలో జీవిత కాలం పెడుతున్నావు, ఇంకేదైనా చేసుకోవచ్చు వేరే దాంట్లో అంటే చాలాసార్లు అనేది.
సో ఆ జీవితం బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయి అదే ట్రైలర్లో పెట్టాను. సినిమా పోయినా పర్వాలేదు కానీ నీ జీవితం లేదు సినిమా పోయినా పర్లేదు కానీ డబ్బులు పోతానే నాకేం భయం లేదు, కానీ నీ జీవితం పోకుండా చూసుకో. జీవితం పోకుండా చూసుకున్నాడు. వాళ్ళకి ఏంటి అంతే కదా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించినా, బీడీలు చుట్టైనా టైలరింగ్ చేసైనా ఏదైనా సంపాదించినా కొడుకు కోసం అన్నీ ఇస్తారు. సరే నాకు పోతే పోనీ ఇంత కష్టపడి సంపాదించినా, బట్ నువ్వు బాగుంటే చాలు, నువ్వు అది పోకుండా చూసుకో ఫస్ట్. మనీ అనేది మనం అంటే మేము ఎలా అయితే బతికామో స్టార్టింగ్లలో లైక్ ఒక పేదింట్లో అలా అది అలవాటైంది మాకు. సో వాళ్ళకి ఏంటి రేపు పొద్దున ఈ మనీ అంతా పోయినా సరే మళ్ళీ మేము అప్పుడు అలా బతికాం కదా, మాకు అలవాటే, అది మాకేం పెద్ద ప్రాబ్లం లేదు, బట్ నీ లైఫ్ పోతే ప్రాబ్లం అక్కడ. సో అది వాళ్ళ అమ్మ అలా ఆమె డేర్ చేయబట్టే కదా ఇంతవరకు వచ్చాను నేను. ఆమె ఫ్యామిలీ, మా అన్నయ్య, మా అక్కయ్య వీళ్ళందరూ ఇవ్వడం బట్టే. ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ అమ్మ రియాక్షన్ ఏంటి, అక్క అన్నయ్య రియాక్షన్ ఏంటి, తర్వాత నాన్న రియాక్షన్ ఏంటి? ఓకే, యాక్చువల్లీ అమ్మ రియాక్షన్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ట్రైలర్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక్కనే ఉంటాను హైదరాబాద్లో, నాకు ఫుడ్ ప్రాబ్లం అవుతుంది కదా. సో మా అమ్మ రూమ్కి వచ్చింది వండి పెట్టాలని చెప్పేసి, తను వండి పెడుతుంటే నేను ఎడిటింగ్ చేసుకునేవాను అనమాట. చూడండి అక్కడ పాపం డాడీని ఎలా ఉన్నా పర్లేదు అంటే ఆయనకు కొంచెం వంట వచ్చు, మేనేజ్ చేసుకుంటాడు. పాప అంటే ఎంత ప్రేమ అంటే ఇది ఇంపార్టెంట్ కదా, ఈ స్టేజ్ మన కెరియర్ ఇంపార్టెంట్ కదా. సో ఎంత ఒక 10-15 days వచ్చింది అనమాట. ఎందుకంటే నేను ఎక్కడ నాకు ట్రైలర్ ఎడిటింగ్ చేసింది నేనే. ఇప్పుడు దానికి చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, 6 minutes బోర్ కొట్టకుండా ఉంది అని చెప్పేసి. సో అది నేను ఒక 20-25 days ఎడిటింగ్ చేశాను. ఆ 25 days తను నాతోనే ఉందనమాట, మదర్ అన్నం వండి పెట్టేది. సో ఎడిటింగ్ చేసిన ప్రతిసారి ఒక కట్ రెడీ అవుతుంది కదా డ్రాఫ్ట్, అది మదర్కి చూపెట్టేవాడిని. ఒకసారి రా నీకు కొత్త డ్రాఫ్ట్ చేశానని చెప్పేసి తను వచ్చి చూసి తనకి నీ ఒపీనియన్ చెప్పనేది. నాకు ఏం తెలుస్తుంది అంటే లేదు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు చెప్తా చెప్పేది, కొన్ని చేంజెస్ చెప్పేది. ఇక్కడ కొంచెం ఇలా అనిపించింది, ఇక్కడ కొంచెం ఇలా అనిపించింది, నువ్వు ఇంకా వేరే వాళ్ళని కనుక్కుంటే బాగుంటుందిరా, నాకు పెద్దగా తెలియదు అట్లా నేను చెప్తాను అనమాట. ఇంతకుసారి మా రిలేటివ్ ఒక రన్నర్ అనమాట, ఆయనకు చూపెడితే లెంత్ ఎక్కువైపోయింది ట్రైలర్ది, 6 minutes అంటే ఎవరు చూడరు, 3-4 minutes చేయని చెప్పారనమాట. సో అలా ఒక నైట్ 1-2 AM వరకు ఎడిట్ చేస్తూ మా అమ్మకి చూపించా. అప్పుడే లేపి లే అని చెప్పేసి ఏంట్రా అని చూసింది. అందులో కొంచెం మా ఫాదర్ డైలాగ్ కట్ చేశాను అనమాట. ఇదంతా ఇంపార్టెంట్ కాదేమో, తను అంటాడు కదా ఎందుకు వాడికి డబ్బులు ఇస్తున్నావు అని చెప్పేసి, అదెందుకు డైరెక్ట్ అమ్మ జీవితం డైలాగ్ పెట్టేసేపోతాం. అమ్మే అన్న అనమాట, లేదు ఫాదర్ది ఉండాలి, ఇంటికి పెద్ద మనిషి, తనని తీయొద్దు అంటే మళ్ళీ ఆ డైలాగ్ పెట్టడం. తర్వాత నాకు అనిపించింది షార్ట్ చేయడం అవసరం లేదు, ఆయన ఎవరో చెప్పారని చెప్పేసి. 6 minutes 6 seconds ఉంది, ఈ కంటెంట్కి ఇంత లెంత్ కావాలి, నేను రిలీజ్ చేస్తాను ఇంతే అని చెప్పేసి గట్స్ తోటి 6 minutes 6 seconds రిలీజ్ చేస్తాను. ఇంకా ఫైనల్ ట్రైలర్ చూసి అమ్మ అంటే ఎప్పటి నుంచో చూస్తూ వచ్చింది కదా, 8 minutes నుంచి ఫస్ట్ డ్రాఫ్ట్ 8 minutes 40 seconds వచ్చింది ట్రైలర్ ఫస్ట్ కట్. అక్కడి నుంచి చూస్తూనే వచ్చింది 8 minutes 40, 8 minutes 7 minutes 30 seconds, 7 minutes 6 minutes 20 seconds, లాస్ట్కి 6 minutes 6 seconds. సో తను చూసి 6 minutes 6 seconds అది మా మదర్ ఇంకా ఎప్పుడు పాజిటివ్గా, తను ఎప్పటి నుంచో చూసింది కాబట్టి పెద్ద సర్ప్రైజ్ అనేది ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే మొత్తం పెడుతున్నా అట్లా ఉండేది. కొన్ని చేంజెస్ కూడా చెప్పింది, అది చేశాను. ఇంకా ఫాదర్ ఎక్కువ ఇవ్వరనమాట కాంప్లిమెంట్స్ టైప్లలో, ఇవ్వరు, న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు, బాగుంది అని అంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఫాదర్కి ఈ చిన్న వాటికంటే పెద్ద సక్సెస్ చూడాలని ఉంటుంది వాళ్ళకి, కొడుకు సక్సెస్ అవ్వాలి, అందరిలో పేరు తెచ్చుకోవాలి. సో వాళ్ళకు పొంగిపోరు వాళ్ళంత ఈజీగా. ఇంకోటి అన్నయ్య అక్కయ్య అయితే, అన్నయ్య వాళ్ళ వైఫ్ వదిన ఉంటుంది, అక్కయ్య బావ, ఈ నలుగురు ఇన్పుట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కొంచెం ఇలా ఉంది, ఇక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు, నేను సూపర్ రాజా అంటే ఒక లాగా ఉండే, ట్రైలర్లో ఇంకో లాగా ఉంది, వాళ్ళు కొంచెం ఇన్పుట్స్ ఇచ్చారు. తర్వాత వీళ్ళందరూ ఇస్తుంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అటు ఇటు అవుతుంది. మా అంకుల్కి పంపించా, మా అంకుల్ కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది, అన్ని ఫీడ్బ్యాక్ నేనంటే తీసుకుంటాను. నేను ఒక్కనే నాకే మొత్తం తెలుసాను కాదు, ట్రైలర్ కాన్సెప్ట్ నాదే మొత్తం, రియల్ లైఫ్ పెట్టాలి, సినిమా స్టోరీ పెట్టాలి, ఆ స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి, 6 minutes లెంత్ ఇలా ఈ రేంజ్లో ఉండాలి, ఇలా కట్స్ ఉండాలని అంట. బట్ కొన్ని వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది, మనకు అన్నీ తెలియదు కదా, అన్నీ మనమే చేయలేము, ఒకటే సింగిల్ మైండెడ్తో పని చేస్తాం కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్లో కొన్ని పాయింట్స్ వస్తాయి, అది ఇంప్లిమెంట్ చేశాను అండ్ ట్రైలర్ బిగ్ హిట్ అయింది. సూపర్. కానీ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంత లెంతీ ఉన్న ట్రైలర్ షూట్. లాంగెస్ట్ ట్రైలర్ ఇన్ ఇండియా చెప్పాలి అంటే బాలీవుడ్లో ఒకటి సింగం ఏదో ఉంది, 5 minutes 30 seconds 40 seconds ఉండే, మనది 6 minutes 6 seconds. లాంగెస్ట్ పెట్టాము
ఏదో పెట్టాలని పెట్టకుండా కూడా చూడడానికి బాగుండేలా పెట్టారు. లేదు ఎక్కడ కూడా ఒక మ్యూజిక్, ఒక ఫైట్, ఒక డ్యూయెట్. ఇంతకీ సాయి పల్లవిని కలిసారా లేదా? అది సినిమాలో చూడాలి. సాయి పల్లవియా సినిమానా, సాయి పల్లవినా సినిమానా? సాయి పల్లవి లాంటి అమ్మాయిని కోల్పోతే నేను మళ్ళీ తిరిగి సంపాదించలేదు అన్నారు. నాకు ఇప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. సాయి పల్లవిని సంపాదించలేదు అంటున్నారు, ఇతను ఇంతకీ సాయి పల్లవిని సంపాదించారా? ఇక్కడ యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్లోనే ఉంటుంది సినిమా. ఈ రెండు మిక్స్ అవుతూ వస్తుంటాయి అనమాట. సినిమా హీరో అవ్వాలి రియల్ లైఫ్, సాయి పల్లవిని పట్టుకోవాలి సినిమా స్టోరీ, ఒక స్టోరీ ఫిక్షనల్ స్టోరీ. ఈ రెండు మిక్స్ అవుతూ సినిమా వెళ్తుంది, సింగిల్ షాట్లో వెళ్తుంది. అదేంటి అనేది 1 hour 48 minutes మూవీ ఉంటుంది. అందులో 100 minutes సింగిల్ షాట్ ఉంటుంది. ఒక 8 minutes ఎక్స్ట్రా, అంటే సినిమాకి ముందు సినిమాకి తర్వాత సమ్ షార్ట్స్ ఉంటాయి. సేమ్ మీ ట్రైలర్ కట్లో లాస్ట్కి ఎలా ప్రమోషన్స్ చేసుకున్నారో సినిమా తర్వాత సేమ్ అలాగా. అది ఇంకా మీరు చూడాలి, సినిమా చూడాలి. ఏమేమి ఉంటాయి, సర్ప్రైజెస్ అయితే ఉంటాయి. బట్ తెలుగు సినిమా హీరో అవ్వాలి ఒక మిడిల్ క్లాస్ వాడు అనేది మెయిన్ పాయింట్ పైన సినిమా రన్ అవుతుంటుంది అన్నమాట. కొంపదీసి ఇంటర్వ్యూలన్నీ కూడా లాస్ట్ థియేటర్లో కానీ లేదు ఇంటర్వ్యూస్, బట్ సర్ప్రైజెస్ ఉంటాయి మీకు ఖచ్చితంగా. సర్ప్రైజెస్ ఉంటాయి. సూపర్. సో మొత్తానికైతే సూపర్ రాజా స్టోరీ రియల్ లైఫ్ స్టోరీకి సినిమా చాలా కనెక్టివిటీ అయినట్టుందేమో అనిపిస్తుంది. అవునవునవును. అంటే ప్రమోషన్స్కి వేరే సిటీస్కి వెళ్ళినా వాళ్ళు అడేవాళ్ళు, అన్న అనేది బయోపిక్ ఆ సినిమా అని చెప్పేసి. కొంచెం బయోపిక్ లా ఉంటుంది. సాయి పల్లవి అది కూడా కొంచెం ఉంటుంది చెప్పాలన్నా. యాక్చువల్లీ మనకు అది కూడా ఒక రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో పరిచయం ఉన్నప్పుడు అవి బేస్ చేసుకొని కూడా స్టోరీ రాయడం జరిగింది అనమాట. ఓకే. సో ఇంతకీ ఆ రియల్ లైఫ్లో ఉన్న అమ్మాయి ఉందా ప్రెసెంట్ లైఫ్లో లేదా? లేదు, నాకు పెద్ద అటాచ్మెంట్స్ అట్లా ఏం ఉండదు. ఆవిడకి పెళ్ళి అయిపోయింది, ఆవిడ నన్ను పెళ్ళికి కూడా ఇన్వైట్ చేశారు, వెళ్ళి తిన్నాను, విష్ చేశాను, అంతా అయిపోయినా, అదేం లేదు. దానిలో ఏముంది, ఫుడ్ అయితే బాగుంది నిజంగా. మెసేజ్ కూడా పెట్టా తిన్న వెంటనే, అయితే ఆమె థ్యాంక్ యూ అన్న. చెప్పండి. మా మధ్యలో జరిగిన కొన్ని ఉంటాయి కదా, కొన్ని మనస్పర్ధలైనా సరే, లేకపోతే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అయినా సరే, ఆవిడ క్యారెక్టర్ అయినా నా క్యారెక్టర్ అయినా సరే, వాటిని కొంచెం బేస్ చేసుకొని, అంటే రాసేటప్పుడు ఆ రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను అనమాట. అప్పుడే అందుకనే స్టోరీ అంత బాగా వచ్చింది. అదేమీ లేకుండా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, నేను ఆ ఇమాజినేషన్తో లవ్ స్టోరీ రాస్తే మీకు అంతగా రాకపోవచ్చు. ఇప్పుడు సినిమా అంత బాగా రావడానికి కారణం ఆ పార్ట్ అనేది అంత రియలిస్టిక్గా, అంత కనెక్ట్ అవ్వడానికి. మీరు కనెక్ట్ అవుతారు, చాలా కనెక్ట్ అవుతారు, ఎమోషనల్గా ఉంటుంది. ఫైనల్ ట్విస్ట్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. సో అది కనెక్ట్ అవ్వడం కారణం మేబీ ఆ ఎక్స్పీరియన్స్ నేను తీసుకొని పెట్టాను ఇందులో పెట్టడం. సో రియల్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా జనాలకి నచ్చుతుంది డెఫినెట్గా. అంటే రైటింగ్లో కూడా ఉంటుంది, రైటింగ్లో కూడా మనకు చాలా జాగ్రత్తలు తీసుకొని రాసాయి అనమాట. ఎందుకంటే ఇంకొకటి సింగిల్ షార్ట్ ఫిల్మ్ అంటే మీకు 100 minutes కట్ ఉండదు కదా. ఈ జనరేషన్ మొత్తం కట్స్ అని అంటారు. ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో అయినా ఎక్కడైనా సరే మనకు కట్ లేనప్పుడు వాళ్ళని 100 minutes ఎంగేజ్ చేయడమే పెద్ద ఛాలెంజ్. అది చాలా చాలా కష్టం, చాలా పెద్ద టాస్క్. అది నేను ఎలా చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సినిమా షూటింగ్ అవుతూ ఉంటుండగానే 9 times ఫెయిల్ అయింది కదా, ఈసారి 10th time ఇది ఫెయిల్ అవ్వకుండా చేయాలి అనే షాట్ ని కూడా అందులో పెట్టేశారు. అంటే ఎప్పటికప్పుడు అది రైటింగ్ చేంజ్ చేస్తూనే ఉండేవాళ్ళ. ఇది షూట్ అవుతున్న టైంలో సినిమా స్క్రిప్ట్ చేంజ్ అవుతుంటుంది. మాకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 months ప్రాక్టీస్ చేసాం, ఫస్ట్ 2 monthsలోనే స్క్రిప్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ 7 months ఆ కొత్తగా ఒక యాక్టర్ వచ్చాడు కదా నాతో యాక్ట్ చేసేతను, ట్రైలర్లో ఉంటాడు మీకు, వంశీ అని. సో ఆయనను రెడీ చేయాలి నేను, బికాజ్ నేనంటే చేసా సింగిల్ షాట్, అందరూ చేయలేరు కదా, ఆయన కొత్త కదా, ఎప్పుడు కెమెరాని ఫేస్ చేయలేదు. సో ఆయన రెడీ చేయడానికి 7 months పడింది. ఆ 7 monthsలో నేను స్క్రిప్ట్ రిఫైన్ చేస్తూనే ఉన్నా, లేదు ఇంకా బెటర్ చేయొచ్చు అని చెప్పేసి. సో దానివల్ల మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు సినిమా. ఎస్. సో ఎన్ని ఇయర్స్ అండి, అంటే లైక్ సాఫ్ట్వేర్ జాబ్ ఎన్ని ఇయర్స్ చేశారు, అండ్ ఏ ఇయర్ నుంచి ఇండస్ట్రీలో తిరగడం మొదలుపెట్టారు? నేను పాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడాను, నాకు ఇష్టం ఉండదు. బట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే చాలా కష్టపడ్డాను, చాలా ఇయర్సే ఉంటుంది అనమాట. అంటే మనకు ఇప్పుడు మీరు చూసారు కదా, నేను ఒక సింగిల్ షాట్ సినిమా తీసి బ్యాక్గ్రౌండ్ లేకుండా యాక్టర్గా, రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఎడిటర్గా, బుక్ మై షోలో సినిమా పెట్టి 1,50,000 దాటింది మొన్న లైక్స్. అసలు రికార్డ్ చెప్పాలంటే ఇప్పుడు 1,51,000 ఎంతో ఉంది. డెబ్యూట్ యాక్టర్కి అంత రావడం అనేది అదొక స్టార్ హీరోకే వస్తాయి. అవి అంత వచ్చాయి. ట్రైలర్కి 1 million views దాటాయి. ఆర్గానిక్, అన్నీ ఆర్గానికే. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మూవీ ఆల్ ఓవర్ ఇండియా. సో ఇవన్నీ అవ్వడానికి అండ్ ప్రమోషన్స్ చేసి ఇంత పాపులర్ అయ్యాను. ఇవన్నీ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది ఖచ్చితంగా ఒక మనిషికి. అఫ్ కోర్స్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
అన్ని దగ్గరుండి చూసొచ్చిన వ్యక్తి. అంటే ఈ రోజు మనం ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంటే మనం అడ్జస్ట్ అవ్వగలుగుతాం. అవును. సో అలా మనకి కావాలి అనుకునేది అది లేదు అంటే కొన్ని డేస్ వెయిట్ చేసి అది కొనుక్కుంటాం. మనకి ఇలా కావాలి అంటే అలా వచ్చేయడానికి లగ్జరీ లైఫ్ కాదు, పేరెంట్స్ చాలా పెద్ద ఇది కాదు, మనకి పెద్ద బంగళాలు లేవు, ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. సో అన్నిటినీ మనం చూసి వచ్చిన వ్యక్తి సడన్గా తను సెల్ఫ్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నా ఎలాంటి ఇట్లో ట్రైనింగ్ లేకపోయినా, అవగాహన లేకపోయినా ఒక వ్యక్తి ఇన్స్టెంట్గా సక్సెస్ అవ్వలేడు, ఇన్స్టెంట్గా రాలేడు. సో అలా చూసిన వ్యక్తి ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేయాలి అన్నా చాలా పెద్ద టాస్కే. అది మామూలు టాస్క్. పేరెంట్స్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ అరే ఆలోచించు, మనం ఈ కష్టపడి వచ్చాము, ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు లీడ్ చేస్తున్నాము, ఈ టైంలో మన పేరెంట్స్ మనం యాక్చువల్లీ నా వల్ల చాలా ఇబ్బంది జరిగింది ఫ్యామిలీకి కూడా. అంటే నేను ఎర్న్ చేసి వాళ్ళకి ఇచ్చి ఒక స్టేజ్కి తీసుకెళ్లాల్సిన టైంలో నేను ప్యాషన్ అని చెప్పేసి ఇందులోకి వచ్చాను కదా. సో నేనైతే మామూలుగా ఎవరైనా ఇలా వస్తారంటే కూడా వాళ్ళకి జాగ్రత్త చెప్తాను నేను. ఇట్స్ నాట్ ఈజీ, చాలా పెద్ద జర్నీ ఉంటుంది, మీకు ఒక సముద్రం ఇది, మీరు తట్టుకోగలిగితే. అంటే దిగేటప్పుడు సముద్రం అని తెలియదు నేను ఏంది ఎంటర్ అవగానే ఒక 1-2 ఇయర్స్లో హీరో అయిపోతా అన్న ఫీలింగ్లో ఉండే నేను. అది 7-8 ఇయర్స్ అయినా సరే మనకి ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ మీకు ఇప్పుడు ఈ స్టేజ్కి నేను రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది, అన్ని ఇయర్స్ పట్టింది, నేనేం బాధపడట్లేదు, ఎందుకంటే అన్ని ఇయర్స్ పట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, స్టెబిలిటీగా ఉన్నారు. అంటే ఒకటి ఫెయిల్ అయింది కదా అని చెప్పి ఇంకొకటి వదిలేసి మళ్ళీ బ్యాక్ అవ్వలేదు. అవును, నాకు ఇప్పుడు ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఫెయిల్ అవ్వని నాకు తెలుసు, బట్ సెట్ బ్యాక్స్ వస్తుంటాయి జర్నీలలో, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాన్ని నేను ఏంటంటే డీల్ చేసి ముందుకెళ్తాను, భయపడను అనమాట. ఎందుకు భయపడను అంటే నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా దాటాను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, ఒకప్పుడు కెమెరా ఫేసింగ్ ఎలా ఉంటుందో తెలియదు, కెమెరా ఫేసింగ్ స్క్రిప్ట్ మెయిన్ థింగ్, ఎలా రాయాలనేది చాలా మందికి తెలియదు, బట్ ఆ స్క్రిప్ట్ వర్షన్ నేర్చుకున్నారు. నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లలో ఒక 11 స్టోరీస్ నెరేట్ చేసి ఇట్లా రాసి నెరేట్ చేసి ఆ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. దానికి చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చాను. ఆ 11 స్టోరీస్ డిఫరెంట్ జానర్స్లో ఉంటాయి. ఒకటి ఇంద్రలోకానికి వెళ్ళిపోయేది, ఒకటి మహాభారతంలోకి వెళ్ళిపోయేది, ఒకటి హారర్ మూవీ, ఒకటి సైన్స్ ఫిక్షన్ మూవీ, డిఫరెంట్ అని చెప్పి. సో స్క్రిప్ట్ రైటింగ్ అనేది నాకు చాలా ఈజీ బికాస్ లాట్స్ ఆఫ్ ఇయర్స్ ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. సూపర్ అనమాట. సో చాలామంది అనుకుంటారు అరే ట్రైలర్ కట్ చూపించలేనట్టు ఉండాలి, కరెక్ట్గా అక్కడ పాజ్ అవ్వాలి, నెక్స్ట్ ఏం జరగాలి అన్న ఒక ఇంటెన్షన్ అనేది జనాల్లోని డిఫరెంట్గా తీసుకురావాలి అని అంటారు. మీరు చూస్తే నాన్ స్టాప్గా సినిమా కట్ని, అంటే ఎలా అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా అవ్వాలి అనుకునేటప్పుడు వాడి బ్యాక్గ్రౌండ్ గురించి ఎలాగైతే ఇండస్ట్రీలో ఎంక్వైరీ చేస్తారో, వాడు ఎక్కడ ఫెయిల్ అవుతాడో, నిజంగానే ఒక స్టోరీ పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక డైరెక్టర్కి స్టోరీ ఎందుకు నరేట్ చేస్తారు, అరే మీ దగ్గర అంటే ప్రొడ్యూసర్స్ ఉంటారు, సినిమా కథ బాగుంటే కనుక ఇలా సపోర్ట్ చేయండి అని, కానీ నువ్వే 2 కోట్లు పెడతావా, నువ్వు నిజంగానే మహేష్ బాబులా ఉన్నావా అంటే, ఒక హీరో అవ్వాలి అంటే ఇంత హ్యాండ్సమ్గా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత ప్రాపర్గా ఉంటే నీకు యాక్టింగ్ స్కిల్స్ లేకపోయినా పర్వాలేదు, కెమెరా ఫేసింగ్ లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఫస్ట్ మహేష్ బాబులా ఉండాలి, నీ చేతిలో ప్రొడ్యూసర్ అయి ఉండాలి, లేదు అంటే 2 కోట్లు నీ చేతిలో ఉండాలి. బికాస్ అప్పుడు ఈజీ అవుతుంది సినిమా తీయడం. 2 కోట్లు అంటే ఓకే ఫైన్, మహేష్ బాబులా అంటే ఓకే చూడడానికి కొందరైనా వస్తారు. సో బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకో, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా అడిగారు. సో బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకా ఈజీ, వాళ్ళు సెలబ్రిటీస్ని పట్టుకొస్తారు ఆడియో ఫంక్షన్కి, దానికి ప్రమోషన్కి వర్కౌట్ అవుద్ది. సో ఈ రీజన్స్ ఉంటే వాళ్ళు ఏంటంటే కష్టపడడం వాళ్ళకి నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ అనేవారు ఏంటంటే డబ్బులు పెడుతున్నారు కదా, నేను ఎక్కువ కష్టపడాను, నీకు ఆల్రెడీ ఉండాలి, అప్పుడు నేను డబ్బులు పెడతాను, సినిమా రిలీజ్ చేద్దాం, హిట్ అయిపోతుంది, డబ్బులు వచ్చేసి అట్లా ఉంటుంది అనమాట. మనకేంటి అంటే హీరో అవ్వాలి, కష్టపడాలి అని తెలుసు, కష్టపడతాను, వాళ్ళకు ఉండదు బట్ మనకు ఉంటుంది, ఎందుకంటే ఇది మన లైఫ్ కదా. సో మనం ఏంటంటే ఇన్ని ఊళ్ళు తిరిగాను ఇప్పుడు ప్రమోషన్స్కి, దాదాపు ఒక 45-48 సిటీస్ తిరిగాను ఒక్కడనే, ప్యాంఫ్లెట్స్ పట్టుకొని బస్సు ఆటో ట్రైన్ ఎక్కేసి నా సినిమా చూడండి అని చెప్పేసి 45-48 సిటీస్ ఎవరు తిరుగుతారు ఒక సినిమా కోసం. ఈ ట్రైలర్ కట్ వచ్చేసేటప్పటికి ఎగ్జాక్ట్గా మీ ఇండస్ట్రీ జర్నీ ఎలా ఉంటుందో చెప్పారు. అవును, దాదాపు అందరూ నాకు మెసేజ్ అదే చేశారు, అన్న మమ్మల్ని మేము చూసుకుంటున్నాం అని చెప్పేసి. కొందరు యాక్టర్స్ ఉంటారు కదా ఆస్పైరింగ్. అండ్ అన్నిటికన్నా ఇందులో స్వీటెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా న్యూ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవునవును, అంటే కెమెరా ఫేసింగ్, కెమెరా చూడని వ్యక్తుల్ని కూడా ఒక బ్యూటిఫుల్ యాక్ట్ని చూపించగలిగారు. అంత డేర్ ఎలా చేయగలిగారు మీరు? మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ షాట్ కదా, నేను చెప్పింది వాళ్ళు వినాలి. అదే ప్యారింగ్ యాక్టర్స్ లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అనుకోండి, వాళ్ళు టైంకి వస్తారో రారో తెలియదు మనకి, వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇవ్వాలో తెలియదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ మనీతో తీస్తున్నాం మనం, వాళ్ళకి ఇచ్చేంత బడ్జెట్ మనకు ఉందా తెలియదు.
ఎన్ని డేస్ పడుతుందో సినిమా కూడా మనకు తెలియదు అనమాట. సింగిల్ షాట్ ఏమవుద్దో కూడా తెలియదు. అలా స్టార్ట్ చేసేసాను అంతే. ఇంకా నేను ఏ రిఫరెన్స్ పాయింట్ కూడా నాకు లేదు. ఇక్కడ ఈ ఇండస్ట్రీలో లేకపోతే వరల్డ్లో ఈ కంట్రీలో సింగిల్ షాట్ తీశారు, నువ్వు ఇలా తీయ అనే టైప్లో ఏం లేదు కదా, ఎవరు తీయలేదు కదా. సో ఫస్ట్ టైం మనం తీస్తున్నాం కాబట్టి అంత అన్ప్రెడిక్టబుల్ ఏమవుద్దో తెలియదు కాబట్టి మనకు కొత్త వాళ్ళు ఉంటే బెటర్. మన మాట వింటారు, ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తారనమాట. మనం బాస్ లాగా ఉండాలి, బికాస్ వీఆర్ ద డైరెక్టర్ కదా, మనం కెప్టెన్ ఆఫ్ ద షిప్ కదా. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నప్పుడు అరే ఇది చేయరా అంటే వాడు అది ఆ నట్టు తిప్పాలి అక్కడ, లేకపోతే నేను ఎందుకు తిప్పుతా అంటే షిప్ ఎటో పోతుంది కదా. అందుకని అందరు కొత్త వాళ్ళు ఉంటే అన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి స్క్రిప్ట్ రాయడానికి ఎన్ని డేస్ పట్టింది? 2 months పట్టింది. 2 months స్క్రిప్ట్ మీద కూర్చున్నాను. బట్ తర్వాత 7 months మళ్ళీ దాన్ని రిఫైన్ చేస్తూ ఉన్నాను. రిఫైన్ చేస్తున్నారు, కరెక్షన్స్ అన్ని. సో టోటల్ సినిమా ఈ 1400 డైలాగ్స్, ఎగ్జాక్ట్గా 1400 డైలాగ్స్ ఉంటాయి. 1400 ఉంటాయి, ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్ గారు మూవీ చూసాక నువ్వు 1400 ఉన్నావు కానీ 1400 కంటే ఎక్కువనే ఉన్నాయి కదా బాబు అన్నాడు. సో అన్ని డైలాగ్స్తో ఎన్ని డేస్ పట్టింది షూట్? మాకు ఇంకా మొత్తం ఫస్ట్ ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం మేము, షూట్కి వెళ్ళకుండా. నిజంగానే మీరు బాత్రూంలో అలా ప్రాక్టీస్ చేశారా? ఏ బాత్రూంలో? ట్రైలర్లో చూపించినట ఏది డ్యాన్స్ చేయడం. యాక్చువల్లీ అది వాష్రూమ్లో మనం ఎన్నో వస్తాయి మనకు ఆలోచనలు, యాక్టింగ్ అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి జస్ట్ శాంపుల్ అదే. నాకు ఆ లొకేషన్ బాగా అనిపించింది ఎందుకంటే మిర్రర్ ఉంటుంది కాబట్టి. బట్ ఆ సీన్ నిజంగా జరిగింది బయట. నేను ఒకసారి పార్క్కి వెళ్ళాను ఇండస్ట్రీ కొత్తలో. అప్పుడు ఒక చిన్న పిల్లలు ఒక 7-8 మంది చూసి అన్నా నువ్వు సినిమా హీరోనా, ఫోటో ఇస్తా, సెల్ఫీ అన్నారు. అప్పుడు నేను ఇంకా ఏమీ కాదు అసలు, అప్పుడే వచ్చా అవుదామని చెప్పేసి. సో అది కూడా పెట్టేశారు. అదే పెట్టేసి అదే టర్నింగ్ పాయింట్ కదా. అంటే అక్కడ రియల్ లైఫ్లో ఏంటి అంటే ఆల్రెడీ వచ్చాక అప్పుడే స్టార్టింగ్లలో, ఇది ఇక ట్రైలర్లలో అప్పుడు వాళ్ళ సెల్ఫీ అనగానే మనకు కూడా ఒక కిక్ వస్తుంది కదా, అరే మనం సో ఇది కనెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ట్రైలర్లో పెట్టాను. సూపర్. సో చాలా బాగుంది. ఆ వాష్రూమ్ షూట్ కూడా జీవీకే మాల్ కింద అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో చేసాం, పర్మిషన్ లేకుండా. లేదంతా గొరిల్లా టైప్ షూట్ అనమాట. మనకు ఒకటి కావాలి వాష్రూమ్, ఎవరిస్తారు, మిర్రర్ మంచిగా ఉండాలి. సో ఎక్కడ లేదు. ఆ జీవీకే మాల్లో పైన చేయలేము, సెక్యూరిటీ అదే సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సో కింద మీరు పార్కింగ్ ఉంటుంది చూసారా జీవీకే మాల్ కింద, అటు నుంచి వెళ్ళి వెళ్తుంటే లిఫ్ట్ పక్కన ఒక వాష్రూమ్ ఉంటుంది, అక్కడ చేసాం ఆ షూట్. అది కూడా ఒకరు పాస్ అవుతుంటే సెక్యూరిటీ వస్తుంది బయట, ఒకరిని పెట్టేవాళ్ళం అసిస్టెంట్. అన్న సెక్యూరిటీ వస్తున్నాడంటే మేము కెమెరా అంతా దాచిపెట్టుకొని ఏదో వాష్రూమ్లో మాట్లాడుకున్నాడు. పోయినాక మళ్ళీ షూట్ అనమాట. అలా అన్ని కష్టాలు పడ్డారు. కష్టం ఉంటుంది కదా. మళ్ళీ నా రూమ్లో ఉన్న సీన్స్ ట్రైలర్లో అన్నీ నా రియల్ రూమ్ బంజారా హిల్స్లో. ఇప్పుడు నేను అంటున్నాను బంజారా హిల్స్లో అంటే టోటల్ ఇన్ని పోస్టర్స్ పెట్టారు. ఇప్పుడు నా రూమ్లో ఆ షూట్ కోసం అని చెప్పేసి ఆ పోస్టర్లు ప్రింట్అవుట్ తీసి, నాకు నచ్చిన మూవీస్ అవన్నీ ప్రింట్అవుట్ తీసి నేనే నా అసిస్టెంట్ ప్లాస్టర్ పెట్టి ఆ వాల్స్ మొత్తం నింపి అదే రూమ్లలో ట్రైలర్ షూట్ చేసాం. ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఎక్కడో హైర్ చేసుకోవడం ఎందుకు, మన రూమ్లోనే మన పోస్టర్లు పెట్టేద్దాం. మనం ఉన్న రూమ్, ఆ టేబుల్ అక్కడ ఇట్లా వాచ్ ఎగరేస్తా ట్రైలర్లో ఒక షాట్, ఆ టేబుల్ నాదే, అన్ని రూమ్లోనే మొత్తం చేసాం అనమాట. ఇప్పటికీ ఆ పోస్టర్ అలానే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పేరెంట్స్, రియల్ పేరెంట్స్ మన రియల్ పేరెంట్సే ట్రైలర్లో ఉన్నారు. అబ్బా ఇది కదండి అసలైన సక్సెస్. అమ్మా నాన్నను కూడా సినిమాలోకి తీసుకొచ్చారు. వాళ్ళని గుర్తుపట్టారంట. మొన్న ట్రైన్లో వెళ్తుంటే ఎవరో విజయవాడ పోతాను అనుకుంటా, మిమ్మల్ని నేను చూశాను వీడియోస్లో ట్రైలర్లో అని చెప్పారంట మా మదర్ తోటి. సో అంటే మనకు రియల్ లైఫ్ చూపిస్తున్నాం కదా. రియల్ లైఫ్ మమ్మీ టైలరింగ్ చేసేవాళ్ళ? టైలరింగ్ వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జాకెట్స్ కుడతారు కదా, పంపకాలు అంటాం. దాని తర్వాత షిఫ్టెడ్ టు టైలరింగ్. వాళ్ళ ఫాదర్, మా తాత ట్రైలర్ వరంగల్లో, తాత నుంచి అమ్మకు వచ్చింది అన్నమాట. సో దాన్ని అలా బ్యూటీగా చూపించారండి సినిమాలో కదా. వావ్, అసలు అంటే మీ రియల్ లైఫ్ అంతా కూడా మేము ఇందులో చూసాం. అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే నిజంగా సూపర్ రాజా అని. ఒక సినిమా కోసం అంటే రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్కి ఎక్కడా కూడా స్టాప్ అవ్వకుండా మనకంటూ కెరియర్ ఉంది, ఇంకా చాలే, ఇంకా అక్కడితో వదిలేయకుండా స్టెబాన్గా నిలబడి ఎవరి సపోర్ట్ లేకుండా ఇన్ని మాటలు అనిపించుకుంటూ, సో ఇన్ని మోసాలు జరుగుతున్న ఈ పెద్ద మహాసముద్రంలో మోసం నాకు ఎప్పుడు జరగలేదు. నాకు మోసాలు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే మోసం జరగడం అంటే మనం అత్యాశకి వెళ్ళినప్పుడు మనకు మోసం జరుగుతుంది. మన దానివల్ల అడ్వాంటేజ్గా తీసుకుంటారు. నేను ఎప్పుడు అత్యాశకి వెళ్ళలేదు. నేను హీరో అవ్వాలనుకుంటున్నాను. అక్కడికి రీచ్ అవ్వడానికి నాకు ఏం స్కిల్స్ కావాలి అది కష్టపడి నేర్చుకున్నాను. రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్ అలానే వెళ్ళాను. అందుకని ఇన్ని ఇయర్స్ పట్టింది నాకు. నేను 2 yearsలోనే 3 yearsలోనే ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు నన్ను అడ్వాంటేజ్గా తీసుకొని మోసం చేసే వాళ్ళు ఉంటే ఉండదు. కంప్లీట్ ఇండస్ట్రీ జర్నీ ఎన్ని ఇయర్స్ అండి?
నాకు చెప్పడం ఇష్టం ఉండదు, బట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, 7-8 years అనుకోండి. 7-8 years. అమ్మో, మాకు 7-8 years తర్వాత సూపర్ రాజా ఇలాగా స్క్రీన్ ముందు కెమెరాస్ ముందు కనిపిస్తున్నారు. సూపర్. సో మరి ఒక మంచి సక్సెస్ జోన్లో అయితే ఉంది. మైత్రి మూవీస్ ఎక్కడ కూడా మీ ప్రమోషన్ స్ట్రాటజీని వదలలేదండి. అసలు రియల్లీ అది చూసి నేను ఒక 10 times ఈ సూపర్ రాజా నిజంగానే మైత్రి మూవీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారని ప్రమోట్ చేశారా, లేకపోతే అక్కడ వరకు ఇలా వెళ్ళినందుకునా అనేది ఒక స్టార్టింగ్ ఇలా టక్మని చూడగానే ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. తర్వాత చూస్తే లేదు నిజంగానే మైత్రి మూవీస్ వాళ్ళు. యాక్చువల్లీ మైత్రి మూవీస్ వాళ్ళని నేను ఒక కాంటాక్ట్ ద్వారా ఆ నెంబర్ వచ్చింది, నాకు కాల్ చేశారు ఇట్లా నేను సూపర్ రాజా అని నేను ఇలా చేస్తున్న ఒక సినిమా తీశాను, మీకు చూపెట్టాలనుకుంటున్నాను అని చెప్పాను అనమాట. వాళ్ళు అప్పుడు ఏంటంటే కన్నప్ప రిలీజ్లో బిజీగా ఉన్నారన్నమాట. నేను కన్నప్పలో బిజీగా ఉన్నాను, మీరు ఒక 1 week తర్వాత కాల్ చేయండి అని చెప్పారు. 1 week తర్వాత సార్ నా పేరు గుర్తుపెట్టుకోండి సార్ సూపర్ రాజా అని మరీ వాట్సాప్లో మెసేజ్ చేశాను. ఓకే ష్యూర్ అన్నాడు. సార్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కన్నప్ప రిలీజ్ అని పెట్టేశారు. ఓకే ష్యూర్ అండి. తర్వాత 1 week తర్వాత మళ్ళీ కాల్ చేశాను. ఆ సార్ కూడా ఈ లోపు వేరే వాళ్ళని కనుక్కున్నారంట. లైక్ ఇలా ఒక అతను కాల్ చేశాడు సూపర్ రాజా అంట, ఏంటి విషయం అంటే వాళ్ళు నా రీల్స్ 1 year నుంచి చూస్తున్నారంట. డిజిటల్ మార్కెటింగ్ సంథింగ్ ఉంటారు. చూడండి ఒక అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు, ఆ అబ్బాయి సూపర్ రాజా అని 1 year నుంచి మేము చూస్తున్నాము, మీరు ఖచ్చితంగా వెళ్ళి సినిమా అంటే అప్పుడు ఆయన సరే చూద్దామన్నారు. సో ఫస్ట్ మీటింగ్ వెళ్ళాను మైత్రి మూవీస్కి, మాట్లాడుకున్నాము, నా జర్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను సార్, ఇక్కడ ఇలా వచ్చాను, ఇలా సినిమా తీశాను, ఇక్కడ ఎండ్ అయ్యాను సార్, ఇప్పుడు నేను ఇదంతా చేశాను సార్, బుక్ మై షోలో పెట్టాను, మనకు బుక్ మై షోలో 1,25,000 likes వచ్చాయి సార్, అన్నీ ఆర్గానికే. అది అంటే నా వ్యూస్ కూడా చూపెట్టాను, ఇన్స్టాగ్రామ్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి సార్ ఇలా 3 monthsలలో 6 crore వ్యూస్ వచ్చాయి సార్, ఇట్లా ఇన్ని ఒక 60-70 lakh అకౌంట్స్ నన్ను రీచ్ అయ్యానా అంటే చెప్తే ఆయన ఇంప్రెస్ అయిపోయి సరే పెట్టు షో అని. ఏంటంటే ఆయనకు చాలా నన్ను మేబీ వెరీ వెరీ ఇంప్రెస్డ్. అంటే ఇతడు సక్సెస్ అవ్వాలి, ఇతడు హీరోగా స్క్రీన్ పైన కనబడాలనే టైప్లో ఆయనకు అలా అనిపించేసింది అనమాట. నా కష్టాన్ని చూసి అంతా సరే ప్రసాద్ ల్యాబ్స్లో పెడతానని చెప్పాను. ప్రసాద్ ల్యాబ్స్ ఎందుకు ఖర్చు అవుతుంది అంటే లేదు సార్, ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసిజన్ ఇన్ మై లైఫ్, ఇది నేను ప్రసాద్ ల్యాబ్స్లోనే పెడతాను డబ్బులు పోయినా అంటే సరే పెట్టు అని చెప్పారు అనమాట. సో ఆయన ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చారు, చూసిన వెంటనే September 18th రిలీజ్ పెట్టుకో అని చెప్పారు అనమాట. అప్పుడు 18th నుండి అనమాట. అంటే గ్యాప్ లేదు, ఒక 2 days తర్వాత ఆలోచించి చెప్తా, 1 week తర్వాత ఆఫీస్కి రా మాట్లాడుకుందాం, కాల్ చేయి, ఇలాంటివి ఏం లేదు. షో అయిపోయింది 10 minutesలోనే వాళ్ళ టీం అక్కడే ఉన్నారు, 3. నీకు ఎలా అనిపించింది అంతా మాట్లాడుకున్నాను. సార్ బాగుంది సార్, ఈ పాయింట్ వాళ్ళు కొత్త పాయింట్స్ చెప్పారనమాట. సార్ ఇంప్రెస్ అయిపోయి September అక్కడే. సో దట్ వాజ్ September 18th అప్పుడు అన్నారు ఫస్ట్ మీటింగ్లో. ఆయన అంటే దాన్ని అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అది ఫ్రైడే అనుకున్నారు అప్పుడు. తర్వాత రీసెంట్గా అగ్రిమెంట్ సైనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసిందంటే అది ఫ్రైడే కాదు థర్స్డే అని చెప్పేసి. సో థర్స్డే రిలీజ్ అంత సెట్ కాదు, కొత్త వాళ్ళం వస్తున్నాం కదా, పెద్ద స్టార్ అట్లా కాకుండా. సో ఫ్రైడే అయితే బాగుంటుంది, ఫ్రైడే సాటర్డే సండే ఇలా ఉంటుంది. సో 19th షిఫ్ట్ చేసి అప్పుడే ఏదైనా 6 or 9 అనేది ఇట్స్ బ్యూటిఫుల్. సో 19th వచ్చేసింది. ఇంకా ఆ సైనింగ్ వరకు నేను ప్రసాద్ ల్యాబ్స్ తర్వాత మళ్ళీ వేరే సిటీస్కి వెళ్ళాను ప్రమోషన్స్కి. అక్కడ వాళ్ళకి అడిగితే అన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరన్నా చెప్తా. అప్పుడు కూడా ఒక వీడియో చేశాను. మీరు ఈ వీడియో ఎలా అయితే చూసారో మైత్రి మూవీస్ ఆఫీస్ ముందు, అప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో ఒక వీడియో చేశాను, అది కూడా బాగా పాపులర్ అయిపోయింది. అన్న ఎవరన్నా అంటే నేను సైనింగ్ అయిపోయాక చెప్తా, సైనింగ్ అప్పుడు ఎవరికి చెప్పలేదు, నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు, మా మదర్కి కూడా చెప్పలేదు, మా అన్నయ్య కూడా చెప్పలేదు. సైనింగ్ అయిపోయాకనే చెప్తాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ అండ్ ఆల్, ఓపిక పట్టండి అని చెప్పేసి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ ఎవరికి చెప్పలేదు. లాస్ట్కి సైనింగ్ అయిపోయింది, ఇంకా అంతే సంగతులు. వెంటనే బయటికి రాగానే పెట్టినట్టున్నారు. యా అది కూడా ఏంటి, బయటికి రాగానే ఏంటి మైక్ నాది పాడైపోయింది అప్పటికి. అంటే వర్షంలో తిరిగాను కదా సిటీస్కి వెళ్ళి. సో మళ్ళీ వెంటనే ఒక ఫ్రెండ్ వేరే అమ్మాయి ఉందన్నమాట, ఆమె చేస్తుంటుంది వ్లాగ్స్ లాంటి ప్రమోషన్స్ కొండాపూర్లో. అంటే లక్కీలీ ఆఫీస్ కొండాపూర్ దగ్గరనే వాళ్ళు మైత్రి వాళ్ళు. మళ్ళీ అక్కడికి ర్యాపిడో వెళ్ళి ఆ మైక్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పుడే అరిచి పోయింది మొత్తం. చూసుకున్నాక అప్పుడు ఫస్ట్ దాంట్లో లేదు సౌండ్, మళ్ళీ మైక్ పెట్టి మళ్ళీ ఫ్రెష్గా చేద్దామని చెప్పేసి చేసాం. సో మొత్తానికి మీ రియల్ నేమ్ రాజాకృష్ణ, ఇంతమంది మాటల్లో వచ్చింది రాజాకృష్ణ. సో రాజాకృష్ణ కాస్త సూపర్ రాజా స్క్రీన్ నేమ్. సూపర్ రాజా స్క్రీన్ నేమ్. ఇంకా అది స్టాంప్ అయిపోయిందిలేండి ఇప్పుడు. సూపర్ రాజా అనేది రాజా సూపర్ అంటారు, సూపర్ రాజా. ఎక్కడ కూడా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్స్కి వెళ్తే చిన్నవాళ్ళు 12 years 13 years వాళ్ళు వచ్చి అన్నా సూపర్ రాజా అని ఫ్యాన్ అన్నా సూపర్ రాజా అన్న, వాళ్ళకి ఏంటంటే సూపర్ రాజా బాగా ఇలా ఈజీగా ఉంటుంది పలకడానికి కూడా. సూపర్ రాజా RR కలుస్తుంది.
సో అంటే ఈ కైండ్ ఆఫ్ షర్ట్తో చేయడానికి రీజన్ ఏంటి? సినిమాల్లో కూడా మీ కాస్ట్యూమ్ ఇదే ఉంటుంది ఎక్కువ. సినిమాలో ఇది ఉండదు, ట్రైలర్లో ఉంటుంది కొంచెం అక్కడక్కడ. ట్రైలర్లో కనిపించింది. సినిమాలో వేరే కాస్ట్యూమ్ ఉంటుంది. బట్ ఈ కాస్ట్యూమ్ మెయిన్గా ఎందుకు అంటే నేను ఎవరికి తెలియదు స్టార్టింగ్లలో. నేను ఎన్ని ప్రమోషన్స్ చేసినా సరే ప్యాంఫ్లెట్ పట్టుకొని ఇది సినిమా సినిమా అని చెప్పేసి అక్కడక్కడ గుర్తుంటుంది వాళ్ళకి. ఎందుకంటే ప్యాంఫ్లెట్ ఇవ్వడం అనేది డొనేషన్ టైప్లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా సరే మీరు ఎక్కడికైనా చేస్తే. ఏదో సార్ నేను ఆశ్రమం నుంచి వచ్చాను, లేకపోతే అదో వచ్చాను నాకు డొనేషన్ ఇవ్వన్న టైప్లో ఉంటుంది. అలా గుర్తుండిపోవద్దు. మనం ప్యాంఫ్లెట్ ఇస్తున్నాము అంటే చీప్గా చూడదు, మనకు అంటే ఒక లెవెల్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి మనకంటే. దానికోసం అని చెప్పేసి అండ్ మనం ఇప్పుడు ఒక ప్యాంఫ్లెట్ ఇచ్చాము, ఒక 3 months తర్వాత 6 months తర్వాత రిలీజ్ అవుతుంది అనుకుందాం సినిమా. ఆ 6th monthకి 1st monthలో ఇచ్చిన వాడికి నేను గుర్తుండాలి. దానికోసం ఏంటి అంటే జాకెట్ ఒకటే ఉండాలి, ఒక బ్రాండ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ అనుకున్నాను కండి, మీకు వెంటనే సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ గుర్తొస్తుంది, బ్యాట్మ్యాన్ గుర్తొస్తుంది, హనుమంతుడు గుర్తొస్తుంది, లార్డ్ శ్రీకృష్ణ గుర్తొస్తుంది. ఒక ఫేమస్ ఫిగర్కి ఒకటే కాస్ట్యూమ్ ఉంటుంది మెయిన్గా ఎప్పుడైనా సరే. ఎందుకంటే అలా ప్రతిసారి కనబడుతుంటే మనకి రిజిస్టర్ అయిపోతుంది మైండ్లో. 4-5 కాస్ట్యూమ్లో కనబడట్లేదు, ఒకటే దాంట్లో కనిపిస్తున్నాడు, ఒక ఇది అని ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి జాకెట్ కాన్సెప్ట్ ఇన్వెంట్ చేశాను నేను. అది బాగా వర్కౌట్ అయింది కూడా. పవర్ ఆఫ్ జాకెట్. అంతే మనకు గుర్తుపట్టడానికి మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు ఉంచుకోవడానికి ఇంకొకటి రెండోది. ఇప్పుడు సినిమా రిలీజ్ టైంలో కూడా నేను తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేసుకొని ఒక ఐమాక్స్కో సంధ్యా 70mm వెళ్తాను అనుకోండి, లేకపోతే ఎక్కడికో వెళ్తాను, వాళ్ళు అప్పుడెప్పుడో చూసిన వాళ్ళు కూడా థియేటర్కి వచ్చారనుకోండి ఏదో సినిమా అని చెప్పేసి, లేకపోతే అటు పాస్ అవుతున్నారు అనుకోండి, అరే ఈయన జాకెట్ సూపర్, ఈయన సినిమా రిలీజ్ అవుతుందా, అరే వెళ్ళిపోతుంది కదా. అది ఇన్స్టాగ్రామ్లో పెట్టినా సరే, అరే అప్పుడెప్పుడో 1 year బ్యాక్ నాకు మెట్రోలో ఇచ్చారు, మెట్రో ఆ వీడియో చూసాను నేను, ఈయనది ఇప్పుడు రిలీజ్ అవుతుందా, రేపు వెళ్దాం పదరా చూద్దాం. సో జాకెట్ అనేది అంత ఇంపార్టెంట్. జాకెట్ లేకపోతే అరే ఈ ఫేస్ ఎక్కడో చూసాను ఏమోలే స్కిప్ చేద్దాం అనే టైప్లో వెళ్ళిపోతుంది. సో మొత్తానికి ప్రతి ఏరియాస్ ప్రతి దానికి మీ హార్డ్ వర్క్ అండ్ మీ డెడికేటెడ్ చాలా నచ్చింది. అండ్ మైత్రి మూవీస్ వల్ల మీకు ప్లస్ ఏం జరుగుతుంది థియేటర్స్? మైత్రి మూవీస్ వల్ల ప్లేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డబ్బులు ఇచ్చి రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు డబ్బులు పెట్టాలి. ఎందుకంటే క్యూబ్ ఖర్చులని, మన సినిమాని థియేటర్ వరకు పంపించడానికి ప్రింట్ ఖర్చులు ఉంటాయి, థియేటర్ దగ్గర వినైల్ పోస్టర్స్ ఉంటాయి, కట్అవుట్స్ పెట్టాలన్నా సరే, పేపర్లలో యాడ్స్ ఇవ్వాలన్నా సరే మనం డబ్బులు పెట్టి చేయాలి అదంతా. ఇప్పుడు మైత్రి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా హార్డ్ వర్క్ని చూసి, బుక్ మై షోలోని లైక్స్ చూసి, ట్రైలర్ కట్ చూసి నేను ఇంతమందికి తెలవడం వల్ల అండ్ సినిమా కూడా సింగిల్ షాట్లో అంత బాగుండడం వల్ల బజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఖర్చులు పెడుతున్నారు. వాళ్ళు ఖర్చులు పెట్టి థియేటర్స్ ఇస్తున్నారు, గుడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇస్తున్నారు. మనం ఏంటంటే వాళ్ళు అక్కడ వరకు హెల్ప్ చేస్తారు. మనం నెక్స్ట్ ఏంటి అంటే నా హార్డ్ వర్క్ తోటి వాళ్ళు ఇచ్చినప్పుడు బుక్ మై షోలో వెంటనే టికెట్స్ ఓపెన్ అవ్వగానే సెప్టెంబర్లలో ఆడియన్స్ ఫాస్ట్గా అడ్వాన్స్ బుకింగ్ చేశారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 seats ఉన్నాయి, బట్ 3 lakhs ఆడియన్స్ ఉన్నారు. సో మైత్రి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మిగతా 2 lakhs ఆడియన్స్ కోసం థియేటర్స్ పెంచుతారు. డిమాండ్ ఎక్కువ ఉందిరా బాబు, మనం ఇచ్చిన థియేటర్స్ సరిపోవు అని చెప్పేసి. సో నేను అంత ఇప్పుడు అందుకనే ఇంత హార్డ్ వర్క్ అనమాట. బుక్ మై షోలో ఓపెన్ అవ్వగానే అడ్వాన్స్ బుకింగ్ ఫాస్ట్గా అయిపోవాలి. సో కొత్త థియేటర్స్ కొత్త సిటీస్లో యాడ్ అవుతుండే, వాళ్ళకి నమ్మకం కలగాలి ఫస్ట్. ఓకే ఇది ఇంత ఉందన్నమాట, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని, ఇంత ఉంటుంది అనుకొని ఇన్ని థియేటర్స్ ఇచ్చాము, బట్ ఇంత ఉంది, సో తొందరగా యాడ్ చేద్దాం బట్ థియేటర్స్ అని చెప్పేసి వాళ్ళు యాడ్ చేసి ఉంటారు. సో అది నా పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మూవీ అంతటికి ఎంత ఖర్చు పెట్టారు? అది అబ్బా రిలీజ్ అయ్యాక చెప్తా అని చాలా మందికి చెప్పాను. ఇప్పటికి ఒక 1000 మంది అడిగి ఉంటారు ఆ క్వశ్చన్ని. నేను ఎందుకు చెప్పట్లేదు ఎంత ఖర్చు అయిందని చెప్పేసి అంటే, బడ్జెట్ తోటి సినిమాని ఎప్పుడు చూడొద్దు. ఎంత ఖర్చు ఇంత ఖర్చు పెట్టాడా, ఓకే ఇది ఈ రేంజ్ సినిమా అన్న టైప్లోకి వెళ్ళిపోతుంది మైండ్ సెట్. ఇంత ఖర్చు పెట్టాం కాదు, ఇంత కష్టపడ్డాము, ఇంత గట్స్ చూపించాము, ఇంత టాలెంట్ మైండ్ వర్క్ చూపించాము, ఎవరు తీయని సినిమా సింగిల్ షాట్లో 1400 డైలాగ్స్ తీసేంత ఇంత ఓపిక చూపెట్టాము. దాంతో మెజర్ చేయండి సినిమా ఎక్కడుంది, ఏ రేంజ్లో ఉందని చెప్పేసి. అలా వెళ్ళి చూసి అప్పుడు థియేటర్కి వెళ్ళండి. కావాలంటే బడ్జెట్ రిలీజ్ అయ్యాక చెప్తాను, మొత్తం అంతా అయిపోయాక. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరేం చేయలేరు, బికాజ్ మీరు సినిమా తీసేవాళ్ళు కారు కదా, సినిమా చూసేవాళ్ళు, మీకు అవసరం లేదు బడ్జెట్. అంతే అంతే. ఆల్మోస్ట్ 2 months మనకి అంటే ఎన్ని అవర్స్ ఉండొచ్చు ఫిలిం అంతా కలిపి? 1 hour 48 minutes, 49 minutes. నో యాడ్స్, ఇంటర్వెల్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెల్ లేదు సినిమాకి, ఇంటర్వెల్ లేదు. ఎందుకంటే సింగిల్ షాట్ కదా, ఇంటర్వెల్ ఉంటే మీకు సింగిల్ షాట్లో చూసిన ఫీల్ రాదు. ఓకే, ఫస్ట్ నేను డిస్ట్రిబ్యూటర్ గారికి అదే చెప్పాను, ఇంటర్వెల్ ఉండదు సార్ అంటే. ఆయన కూడా ఆలోచించారు, థియేటర్స్తో మాట్లాడాలి అబ్బా, ఇది ఎప్పుడు ఇంతవరకు చేయలేదు మేము అనుకున్నారు. సినిమా చూసాక ఆయన కూడా నిజంగానే అన్నారు దీనికి ఇంటర్వెల్ ఉండదు, ఎందుకంటే అలా వెళ్ళిపోతుంటుంది ఫ్లోలో. సో ఫస్ట్ టైం ఫర్ ఎవర్ ఇంటర్వెల్ లేని ఒక ఫిలిం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, మేబీ హిందీలో హాలీవుడ్లో ఉండొచ్చు,
అలా ఇంటర్వ్యూ లేకుండా. బట్ మన దాంట్లో ఇదే ఫస్ట్ టైం. సూపర్. సో ఇంకా యూనిక్నెస్ ఏంటి మీ సినిమాలో? యూనిక్నెస్ అంటే ఒకటే చెప్తాను నేను, ఒక మనిషి ఏ సపోర్ట్ లేకుండా ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశాడు. నేను అది ఇంపాసిబుల్ ఎందుకంటున్నా అంటే, ఒక షార్ట్ ఫిల్మ్, నాకు ఎంతోమంది కలిసిన వాళ్ళు అంటారు, ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికే మాకు చాలా కష్టమవుతుంది అన్న, మాకు డబ్బులు సరిపోవు, లేకపోతే హ్యాండ్ ఇస్తారు, మా ఫ్రెండ్ అనుకున్నవాడే హ్యాండ్ ఇస్తాడు అన్న షూట్ టైంలో, మాకు పోస్ట్ ప్రొడక్షన్కి డబ్బులు ఉండవు, మేము మధ్యలో ఆపేస్తాం సినిమాని. అలాంటిది ఒక ఇండస్ట్రీకి పరిచయం లేనివాడు, ఇండస్ట్రీ ఒక స్టూడియో గేట్ వాచ్మెన్ కూడా నాకు తెలియదు వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు. అలాంటి ఇండస్ట్రీలోకి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు ఆల్రెడీ, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్, అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు చాలా హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల డ్యాన్స్ ఉండాలి, మాస్ సాంగ్స్ ఉండాలి, మాస్ ఫైట్స్ ఉండాలి. ఇదంతా ఉన్న ఇండస్ట్రీలోకి ఒక పద్మవ్యూహం లాంటిది ఏం కాదు, ఎవడు తెలియనివాడు ఒక్కడే ఒక మిడిల్ క్లాస్ వరంగల్ చిన్న గలీలో పుట్టినవాడు వచ్చి అడుగు పెట్టాడు. అడుగు పెట్టి నేను సినిమా తీస్తాను ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి భయపడకుండా, అది అల్లాటప్ప సినిమా కాదు, అందరూ తీసే సినిమాలు కాదు, డబ్బు క్యాష్ చేసుకోవడానికి తీసే సినిమాలు కాదు, ఎవరు తీయని సినిమా తీస్తాను. అరే ఎందుకురా ఎవరు తీయని సినిమా తీస్తావు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదురా మనది, కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓ సాంగ్ పెట్టు, ఓ డ్యాన్స్ పెట్టు, ఈ హీరోని హైర్ చేసుకో, ఈ ప్యాడింగ్ ఆర్టిస్ట్ని పెట్టు, మంచిగా సేఫ్ ఉంటావు నువ్వు. నాకు సేఫ్ కాదు, నాకు కావాల్సింది, నేను వచ్చింది కూడా సేఫ్గా చేయడానికి కాదు, కొడితే తెలుగు సినిమా హీరోగా ఇంకో నెక్స్ట్ 40 years ఉండిపోవాలి ఇండస్ట్రీలలో. అలా అని చెప్పేసి ధైర్యంతో, గట్స్ తోటి, ఎవ్వరూ తీయని సింగిల్ షాట్ సినిమా తీసాక ఎవరికీ తెలియని నన్ను నేను 2-3 కోట్ల తెలుగు ప్రజలకు పరిచయం చేసుకున్నా, ఓన్గా ప్రమోషన్స్ చేసుకొని. ఏ స్టారు సపోర్ట్ చేయలేదు, ఏ యాక్టర్ సపోర్ట్ చేయలేదు, ఏ మీమ్ పేజ్ సపోర్ట్ చేయలేదు, ఒక్కనే ఉన్న డబ్బులలో 45 సిటీలు తిరిగి ప్యాంఫ్లెట్ పట్టుకొని ఇది నా సినిమా చూడండి అని చెప్పేసి అవన్నీ చేసుకొని ఇప్పుడు చేశారు. కరెక్టే, సినిమా తీశారు, సినిమా రిలీజ్ చేయడం ఇంపార్టెంట్. సినిమా ఎవరైనా తీస్తారు, కొన్ని డబ్బులు ఉన్నవాడు కొంత సినిమా తీస్తాడు, నువ్వు ఎలా రిలీజ్ చేస్తావు, థియేటర్లు ఎవరు ఇస్తారు నీకు, ఎవరు వెళ్ళి చూస్తారు థియేటర్లోకి సినిమా, నువ్వు ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మైత్రి మూవీస్ ఇండియాలోనే టాప్ 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటే ఒకటి మైత్రి వస్తుంది. అలాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళకి సినిమా చూపించి, సూపర్ రాజా అనేవాడు ఒకటి ఇది ఉంది వాడికి, వీడి క్యారెక్టర్ ఇది, వీడు మామూలుడు కాదు, వీడు తీసిన సినిమా వాళ్ళు చూశారు, ఈ సినిమా మామూలు సినిమా కాదు, ఇలాంటి యాక్టింగ్ ఎవరైనా చేస్తారా అనే కాంప్లిమెంట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి పొందాను నేను, ఇండియాలో ఎవరైనా చేస్తారా అని చెప్పేసి. ఆ డైలాగ్ మీ దాంట్లో కూడా వచ్చేస్తుంది. ఇదంతా చేసి నేను మైత్రి మూవీస్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ డీల్ ఒప్పించి సైనింగ్ అయిపోయి September 19th తెలంగాణలో, ఏపీనో కాదు, ఇండియా వైడ్ మైత్రి మూవీస్ ఈ సూపర్ రాజా సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాకి వెళ్ళడానికి మీరు థియేటర్స్కి రండి, ఈ సినిమా చూడడానికి థియేటర్స్కి రండి, మీరు 100% వస్తాం. అది ఎందుకు యూనిక్నెస్ ఏంటంటే, ఇది యూనిక్నెస్, ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ వరకు వచ్చాడు, అదే యూనిక్నెస్. ఎస్, ఒక పెద్ద జర్నీ అండ్ పెద్ద మహాసముద్రంలో ఈదుకుంటూ ఇప్పుడే ఒడ్డుకు వచ్చారు, ఇంక కంప్లీట్ గా తీసుకొచ్చేయాలి బయటకి అంతే, సినిమా రిలీజ్ తర్వాత. సో అది మా బాధ్యత. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్, ట్రైలర్ కట్లో ఒకటి చూసాం, ఏంట్రా చిరిగిపోయిన బట్టలు వేసుకొని టీషర్ట్, అది నిజంగా జరిగింది అని అమ్మ అంటది, అది నిజంగా జరిగింది చిన్నప్పుడు. అమ్మ ఇది స్టైల్ అమ్మా, ఇది స్టైల్ అంటారు. సో ఏ చూసినా కూడా ప్రతి దాంట్లోనే అందరికీ ఈక్వల్గా కాకుండా ఏదైనా ఒక డిఫరెంట్గా ఉండాలి, ఒక యూనిక్గా ఉండాలి అనుకునేటువంటి యూనిక్ పాయింట్. యా ట్రూ. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, ఎందుకు ఇంత యూనిక్గా చేశారు, మీ యూనిక్ పాయింట్ ఏంటి అని అడగడానికి రీజన్. అండ్ నాకు వన్ మోర్ క్వశ్చన్ ఏంటి అంటే, నిజంగానే మీరు యూనిక్గా ఉండడం కోసం మీరు కంపెనీస్కి వెళ్ళేటప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్స్ కూడా ఆ యూనిక్నెస్గా ఉండడం వల్ల రిజెక్ట్ చేయడం జరిగిందా? అవును, ట్రూ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యి 3-4 years అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి స్క్రిప్ట్ రాసుకొని వెళ్తే ఛాన్స్ ఉండేదేమో. వీడికి తెలుసు, వర్క్ తెలుసు, సెట్లో ఎలా ఉంటుందో తెలుసు వీడికి. సో వీడికి ఇచ్చే స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది, బాగా నెరేట్ చేశాడు, ఇచ్చేద్దాం ఉంటుంది. నేను అలా ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయకుండా నేనే ఓన్గా స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది కదా. నాకేంటంటే అసిస్టెంట్గా చేయడం పెద్దగా, స్టార్టింగ్లో ఒకసారి ట్రై చేశాను, ఆ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చేసాను అనమాట, ఫస్ట్ ఒప్పుకున్న తర్వాత వేయలేదు. తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు అసిస్టెంట్గా చేస్తే మళ్ళీ ఏమనిపించింది అంటే, ఒక వాళ్ళ కింద ఉన్నట్టు అవుతుంది, వాళ్ళ ఐడియాస్ని తీసుకున్నట్టు అవుతుంది, నాకంటూ ఇండివిజువాలిటీ ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, తెలుగు ఫిలిమ్స్లో చాలా వరకు ఒకేలాగా ఉంటాయి.
వై బికాస్ వాళ్ళు ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ చేసి వచ్చారు. ఆ డైరెక్టర్ ఎలా చేస్తాడో, ఫ్రేమ్స్ ఎలా పెడతాడో, స్టోరీ ఎలా రాస్తాడో, మాస్ వైబ్స్ ఆ డైరెక్టర్కి ఎలా ఉంటాయో, ఈ డైరెక్టర్ అవే ఇంబైబ్ చేసుకొని సినిమా తీస్తాడు. మోస్ట్లీ అలానే ఉంటాయి అనమాట. సో నాకేంటంటే నేను మీకు ట్రైలర్ ఎందుకు అంత కొత్తగా అనిపించింది, నా ప్రమోషనల్ స్టైల్ ఎందుకు కొత్తగా అనిపించింది, సినిమా సింగిల్ షాట్ అనేది ఎందుకు కొత్తగా అనిపించింది, ఎక్కడ చేయలేదు నేను అసిస్టెంట్గా, ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు, నేను నా ఓన్గా స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసుకున్నాను అనమాట. అందుకని మీకు అన్ని యూనిక్గా ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సూపర్. సో యూనిక్ స్టార్, సూపర్ స్టార్ రాజా. సూపర్ రాజా సరిపోతుంది. నాకు ట్యాగ్స్ ఇస్తుంటారు మా ఫ్యాన్స్, అన్న రియల్ స్టార్, యూనిక్ స్టార్, పీపుల్ స్టార్, ఎందుకురా బాబు ట్యాగులు, సూపర్ రాజాలోనే సూపర్ ఉంది కదా, అక్కడ వరకు ఉందాం చాలా అనుకుంటా. సూపర్ రాజా. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ అండి, చాలామంది మన సూపర్ స్టార్స్, సూపర్ హీరోస్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఫ్యూ పీపుల్ అయినా ఎక్సలెంట్ యాక్టర్స్, వాళ్ళు స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఆడియో ఫంక్షన్స్లో చెప్తూ ఉంటారు, లేదా కొంతమంది ఇంటర్వ్యూస్లో, కంటెంట్ స్ట్రాంగ్గా ఉండి అప్కమింగ్ ఉన్న ఏ యాక్టర్కైనా సరే మా సైడ్ నుంచి సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని. సో ఇంత కష్టపడి కంటెంట్ ఎక్సలెంట్ ఉంది, మీ కంటెంట్ని లైక్ చేసి టాప్ ఇండియాలోనే 5 ఉన్న ఈ డిస్ట్రిబ్యూటర్స్లో మైత్రి మూవీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 month అబౌవ్ అవుతుందా సైనింగ్ రీసెంట్గానే ఒక 15 days 2 weeks 1-2 weeks 1 or 2 weeks మోస్ట్లీ 15 days అవుతుంది. ఈ 15 daysలో మైత్రి మూవీస్ తర్వాత కానీ మీరు ఆల్రెడీ బయట చేస్తున్నటువంటి ఈ మార్కెటింగ్, కష్టపడి బస్సులెక్కి, ట్రైన్లెక్కి, మెట్రోల్లో వెళ్ళి, ఆటోల్లో వెళ్ళి చేస్తున్నటువంటి ఈ ప్రమోషన్స్ చూసి కానీ, యూనిక్గా ఉన్నారని కానీ, ట్రైలర్ కట్ తర్వాత ఇంత బ్యూటీ ఉంది ట్రైలర్ కట్లో, ఏ హీరో కానీ ఏ యాక్ట్రెస్ కానీ ఎవరు కూడా మీకు పర్సనల్గా పింక్ చేయడం కానీ, వాళ్ళ మేనేజర్స్తో కబురు పెట్టడం కానీ అలాంటివి ఎవరు చేయలేదా? హీరోస్ ఎవరు చేయలేదు. బట్ తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గారు మీకు తెలుసు కదా, ఆయన స్టోరీ పెట్టారు తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మన రిలీజ్ పోస్టర్ని. అండ్ దెన్ హీ ఆల్సో మెసేజ్డ్ మీ. అంటే యాక్చువల్లీ తరుణ్ భాస్కర్ గారికి నేను స్ట్రగ్లింగ్ టైంలలో ఒక మెసేజ్ పెట్టాను నా స్ట్రగ్లింగ్ పీరియడ్స్లో. సార్ ఇట్లా నేను ఒక స్క్రిప్ట్ రాశాను, అది డిటెక్టివ్ థ్రిల్లర్ ఫిల్మ్, అది దాంట్లో నేను హీరోగా ఉందాం అనుకుంటున్నాను, మీరు డైరెక్ట్ చేస్తారా, ఇది డెమో ఫిల్మ్ అని చెప్పేసి లింక్ పెట్టాను. అప్పుడు ఆయన నుంచి రెస్పాన్స్ రాలేదన్నమాట. బట్ ఇప్పుడు పోస్టర్ రిలీజ్ అయ్యాక మైత్రి తీసుకున్నారని వీడియో పెట్టాక ఆయన వరకు వెళ్ళింది అనుకోండి, ఎందుకంటే కొందరు ట్యాగ్ చేసి ఉంటారు. సో ఆయన నాకు మెసేజ్ చేశారు పర్సనల్గా, ఇప్పుడే చూశాను ఆ డిటెక్టివ్ది మెసేజ్, అది 2022లో ఇప్పుడే చూసాను ఆ మెసేజ్, నువ్వు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నావు, ఆల్ ద బెస్ట్ నా టైప్లో మెసేజ్ పెట్టి ఆ రిలీజ్ పోస్టర్ని నేను అడగకుండానే ఆయన ప్రొఫైల్లో స్టోరీగా పెట్టారు. సో అదొక్కటి అయితే మంచి సపోర్ట్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు అయితే. బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఏంటంటే ఇట్స్ మైత్రి మూవీస్ చెప్పాలి, బిగ్గెస్ట్ సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి. చూడాలి ముందు ఎవరైనా హీరోస్ వస్తారా ఏంటి అని. సూపర్. అంటే మేబీ నేను అప్రోచ్ అయితే వాళ్ళు వస్తారేమో, అదొకటి ఉందేమో. బికాజ్ మనం వెళ్ళాడాల తను వస్తే మనం ఇద్దామన్న టైప్లో వాళ్ళు ఉన్నారేమో. సో మనకు తెలియదు కదా. సో మేబీ నేను ట్రై చేస్తాను, చూద్దాం. ట్రై చేయండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సూపర్ రాజా గారు. అండ్ ఇంత మాట్లాడుకున్నాం కదా, సాయి పల్లవి గారి గురించి మాట్లాడుకోవద్దా మనం? మాట్లాడుకోవాలి, కానీ నేను అది ఎక్కువ రివీల్ చేయను బయట. సాయి పల్లవి క్యారెక్టర్ ఏంటంటే సినిమాలో కొంచెం సస్పెన్స్ ఉంటుందన్నమాట మీకు. సో నేను ఎక్కువ మాట్లాడకుండా అంటే ఆ అమ్మాయి గురించి ఎవరైతే యాక్టింగ్ చేశారో ఎక్కువ మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. బట్ సాయి పల్లవి క్యారెక్టర్ సినిమాకి చాలా, అంటే ఆమె ఎలాంటి క్యారెక్టర్ అంటే చాలా గొప్ప అమ్మాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జర్నీ చేసి ఒక అమ్మాయి కోసం వెళ్తున్నాను, ఆ అమ్మాయిని పట్టుకోవాలని, నన్ను వదలకుండా పట్టుకోవాలని అంటే ఆమె ఎంత గొప్పగా ఉండాలి. ఎవరు అల్లాటప్ప అమ్మాయి కోసం వెళ్తే ఇంద్రా బాబు మాకు ఈ సోది అంటారు ఆడియన్స్. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత గొప్పగా రాశాను నేను. ఆమె గొప్పగా ఉంటేనే ఈ జర్నీకి వాల్యూ ఉంటుంది, సినిమాకి వాల్యూ ఉంటుంది. సో నేను ఎప్పుడు అమ్మాయిలని ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తుంటాను బాగా. ఐ రెస్పెక్ట్ ఉమెన్ అ లాట్, ఐ లవ్ దెమ్ అ లాట్. సో మా అమ్మ నుంచి వచ్చింది అది. బికాస్ మా మదర్ చాలా ఇండిపెండెంట్ ఉమెన్ అనమాట, చాలా ధైర్యవంతురాలు. సో అందుకని నేను అమ్మాయిలని చాలా రెస్పెక్ట్ చేసి అలాంటి క్యారెక్టర్సే రాస్తాను నేను. సో అందుకనే స్టోరీ కూడా అలా ఫామ్ అయిందనమాట. సో అంత గొప్ప క్యారెక్టర్ని నేను వెళ్ళాలి, నాకు ఆమె లేకపోతే నేను లేనన్న టైప్లో. అందుకనే మీకు పల్లవి లాంటి ఇంపాసిబుల్ అమ్మాయిని దక్కించుకోవడం చాలా, అదొక ట్రైలర్లో డైలాగ్ ఉంటుంది చూసారా. ట్రూ. సో అందుకనే మరి లాస్ట్కి పల్లవిని దక్కించుకున్నారా లేదా అనేది మా అందరికీ సస్పెన్స్. యాక్చువల్లీ ట్విస్ట్ ఉంటుంది మూవీలలో. నేమ్స్ అంటే క్యారెక్టర్స్ అన్ని రియల్, స్టోరీ రియల్. ఎస్, ట్రూ. స్టోరీ రియల్, క్యారెక్టర్స్ రియల్, మదర్ ఫాదర్ రియల్. అంటే సాయి పల్లవి అనే పేరు కూడా రియలా అని? లేదు, ఆవిడ పేరు ఎస్తోనే స్టార్ట్ అవుతుంది రియల్ లైఫ్లో అమ్మాయి పేరు.
అంతే సాయి పల్లవి అనేది నేను ఎందుకు పెట్టానంటే ప్రమోషన్ బాగా అవుతుంది అని చెప్పేసి. సాయి పల్లవి గారు మిమ్మల్ని ప్రమోషన్ కోసమే పేరు బికాజ్ అది ట్రూత్ కదా. బికాస్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి పల్లవి గారు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. బికాజ్ ఆవిడ ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చెయ్యరు. నాకు ఇది నచ్చింది, ఇది నాకు మంచిగా అనిపిస్తుంది, అందుకనే చేస్తాను టైప్లో ఉంటారు ఆవిడ. మన సినిమాలో క్యారెక్టర్ కూడా చాలా గొప్ప క్యారెక్టర్ అని చెప్పాను ఇంతకుముందే రాసేటప్పుడు ఆ క్యారెక్టర్. సో ఏ పేరు పెడదాం అంటే నాకు ఒక్కటే పేరు గుర్తొచ్చింది. అండ్ సెకండ్ ప్రమోషన్ కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ చిత్ర అని పెట్టాను, అమ్మాయి పేరు, హీరోయిన్ పేరు. వాళ్ళ తర్వాత ఎందుకో నాకు చిత్ర నుంచి సాయి పల్లవి అయితే బాగుంటుంది. తర్వాత వాళ్ళ అని వచ్చింది అక్కడ తాగిపోయింది ఏంటో మరి. వాళ్ళ అని ఏం లేదు. యాక్చువల్లీ నా కో యాక్టర్ ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళకి చిన్న పాప ఉండేది అనమాట. ఆమె ఎప్పుడు చిత్రాంకుల్ అంటుంది నన్ను. రిహార్సల్స్ చేసుకుంటాం కదా వాళ్ళ ఫాదర్ నేను, ఎప్పుడు చిత్ర వస్తుంది, చిత్రాంకుల్ అంటుంది. సో మేబీ అది కాదు రీజన్ కాదు, అది మెయిన్ రీజన్ ఏంటి అంటే చిత్ర అంటే ఇది స్పెషల్ ఉండాలి, ఏదో ఒక సంథింగ్ హట్కే ఉండాలి, లేకపోతే ఇది ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి అప్పుడు నాకు సాయి పల్లవి ఏలో వచ్చిందో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని అనుకుంటాను నేను. నేను సాయి పల్లవి అని చాలా డైలాగ్స్ ఉంటాయి మూవీలో కూడా చాలాసార్లు అరుస్తాను నేను. సో అది మీకు చాలా హై ఇస్తుంది చెప్పాలంటే, ఆ మూమెంట్స్ చాలా హై ఇచ్చింది కూడా ఈ ట్రైలర్లో. ఇప్పుడు ఎక్కడికి పోయినా సరే సాయి పల్లవి. సో అందుకే ప్రమోషన్స్కి మెయిన్గా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నాకు తెలిసి పెట్టాను. సూపర్ రాజా గారు, ఇక్కడ వరకు దిస్ ఇస్ యువర్ స్టోరీ, ప్రజెంట్ రైట్ ఎనో అవుతున్న స్టోరీ, మీ పాస్ట్ది మీ ప్రజెంట్ది కలిపి ఉన్నటువంటి స్టోరీ సూపర్ రాజా అనేది. సో ఇక్కడితో అయిపోయింది. సినిమా సెప్టెంబర్ 19th రిలీజ్ అవుతుంది. ఆల్ థియేటర్స్లో, ఏపీ తెలంగాణ కాకుండా ఇండియా వైడ్ ఎక్కడున్నా కూడా అందరం చూస్తాం, తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళు. అక్కడితో అయిపోయింది. ఆఫ్టర్ సూపర్ రాజా ఏంటి ఈ మూవీ రెడీగా ఉన్నాయా? నేను స్టోరీ అనేది 2 monthsలో రాసేస్తాను నేను. నాకు చాలా ఇష్టం రైటింగ్ అనేది. అందరికీ అదే కష్టం, బట్ నాకు చాలా ఇష్టం. అండ్ నేను చాలా ఈజీగా రాసేస్తాను. 2 monthsలో స్టోరీ ఫినిష్ చేస్తాను. నాకు పెద్ద ప్రాబ్లం కాదు అది. బట్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక ఆ రిజల్ట్ బట్టి నేను డిసైడ్ అవుతాను మనకి ఎంత పెద్ద సక్సెస్ అయింది ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలాంటివి తీస్తే బాగుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే ఇప్పటించి ఎక్కువ డిలే చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే స్ట్రగుల్ అయ్యి ఒక సినిమా కోసం 3.5 years పెట్టి తీసాం. నెక్స్ట్ ఫిలిం 1 yearలో రిలీజ్ చేయాలని ప్లాన్ ఉందన్నమాట నాకు. సో 1 yearలో ఇప్పుడు సూపర్ రాజా పర్సెప్షన్ అంటే ఆడియన్స్లో ఎలా ఉంది, ఇక్కడి నుంచి నేను ఎలా తీసుకెళ్ళాలి ముందుకి, ఎలా గ్రో అవ్వాలి, ఇప్పుడు తీసిన సినిమా కంటే బాగుండాలి, కొత్తగా ఉండాలి. సో దానికి ఎలాంటి స్టోరీ రావాలి, మనం ఎంత బడ్జెట్ పెట్టచ్చు ఈ సినిమాకి, ఎంత మార్కెట్ వచ్చింది మనకి, అండ్ నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను, నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని పెట్టచ్చు. ఏదైనా కొత్త ప్రొడ్యూసర్ వచ్చారనుకోండి, ఆయన అన్నారనుకోండి నా దగ్గర ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక స్టోరీ ఉంది, మీరు హీరోగా చేస్తారా, నేను ఆ స్టోరీ వింటాను, నచ్చితే మళ్ళీ అటు సైడ్ వెళ్తుంది. ఆయన దగ్గర ఎవరు లేరు, నేను డబ్బులు ఇస్తాను అంటే నేనే మళ్ళీ రాయడం. సో ఇన్ని చాలా ఉంటాయి అన్నమాట. బట్ ఓవరాల్గా మాత్రం ఇంతకంటే కొత్త సినిమా, ఇంతకంటే ఇంకా మంచి సినిమా సెకండ్ ఫిలిం ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. అంతే. సూపర్. ఇఫ్ ఇన్ కేస్ కథ నచ్చింది, ప్రొడ్యూస్ చేస్తారు, సూపర్గా ఉంది, బట్ హీరో మాత్రం నాకు ఇంకో హీరో కావాలంటారు, అప్పుడు ఏం చేస్తారు? లేదు నేను ఎప్పుడైనా నా కోసమే రాస్తాను స్టోరీ, వేరే వాళ్ళ కోసం రాయను. వేరే వాళ్ళ కోసం క్లారిటీ, అబ్బా ఎక్సలెంట్ క్లారిటీ ఇచ్చారండి. అసలు వేరే వాళ్ళ కోసం డైరెక్షన్ చేయను, రైటింగ్ చేయను, ఒక పేపర్ పైన ఒక అక్షరం కూడా పెట్టాను వేరే వాళ్ళ కోసం. బికాజ్ రైటింగ్ అనేది చాలా వెరీ గ్రేటెస్ట్ క్రాఫ్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. దాన్ని ఎవరికి పడితే వాళ్ళకి నేను యూజ్ చేయను. నేను ఎంతో కష్టపడి నేర్చుకున్న క్రాఫ్ట్ అది, కొన్ని ఇయర్స్ కష్టపడ్డాను దానికోసం. అది నా కోసమే యూజ్ చేసుకుంటాను. నా కోసం యూజ్ చేసుకున్నా కాబట్టే నేను ఇప్పుడు సూపర్ రాజాగా మేము ముందు కూర్చున్నాను. మీరు ట్రైలర్ అన్నారు కదా, చాలా పొగిడారు ట్రైలర్ని. ట్రైలర్ ఈ స్టోరీ టెల్లింగ్. అదొక స్క్రిప్ట్ రాశాను ట్రైలర్కి నేను. అదొక 6-7 pages స్క్రిప్ట్ ఉంటుంది. దాన్ని చాలా రిఫైన్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రైలర్లలో ఒక తల తిప్పినా సరే, ఒక షార్ట్, ఒక డైలాగ్లో ఒక వర్డ్ అయినా సరే చాలా ఆలోచించి రాసింది అది. ఇక్కడ ఈ వర్డ్ పడాలి, ఇక్కడ ఈ డైలాగ్ పడాలి, ఈ మాడ్యులేషన్లో పడాలి. ఇది స్టోరీ టెల్లింగ్ అంటాం అనమాట. రైటింగ్ అది మీకు అంత 6 minutes అంత బోర్ కొట్టకుండా మీరు నాన్ స్టాప్ చూశారు అంటే రైటింగ్ ఈజ్ రియలీ గుడ్. సో ఆ రైటింగ్ నా కోసం యూజ్ చేసుకుంటాను, నేను ఎవరి కోసం పెట్టినా అనమాట. సో ఏదైనా సరే మీ నెక్స్ట్ ఎన్ని ఫిలిమ్స్ చేయాలన్నా కూడా యు ఆర్ ఓన్లీ రైటర్, యు ఆర్ ఓన్లీ యాక్టర్. నేను ఐఎమ్ ఓన్లీ రైటర్ అని చెప్పాను. వేరే వాళ్ళు ఒక డైరెక్టర్ మంచి స్క్రిప్ట్తో వచ్చారనుకోండి, నేను చేయడానికి రెడీ హీరోగా. ఎవరికి అంత లేదు, నాకు నచ్చే స్క్రిప్ట్స్ ఎవరు రాయట్లేదు అంటే నేనే రాస్తాను స్క్రిప్ట్. బికాజ్ ఐ నో రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ అన్ని తెలుసు కాబట్టి. సూపర్. సో ఒక సాంగ్ అయితే ఉంటుంది ఇందులో. ఎస్. డ్యూయట్ ఆర్ ఫ్రెండ్స్, క్రేజీగా ఉంటుంది సాంగ్.
సూపర్. నాకు ఒక డైలాగ్ కావాలి, మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి సినిమాలో? నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే డైలాగ్ చెప్తుంటాను. ఏది సాయి పల్లవి ఫస్ట్ వెళ్ళిపోతుంటుంది కదా, వెళ్ళిపోయినప్పుడు నాకు తెలుసు, ఆ న్యూస్ తెలుస్తుంది వెళ్ళిపోతుందని చెప్పేసి. అప్పుడు నేను నా ఫ్రెండ్ ఒక జర్నీ స్టార్ట్ చేసాను పట్టుకోవడానికి. ఆ జర్నీలలో నాకేంటంటే కొంచెం డ్రగ్స్ అంతా అలవాటు ఉంటుంది క్యారెక్టర్. అవును, నిజంగా డ్రగ్స్ అలవాటు ఉందా? హార్ట్ అటాక్ వచ్చిపోతే లేదు, క్యారెక్టర్లో క్యారెక్టర్కి ఉంది అనమాట, అలవాటు ఉంది. ఆ యాక్టింగ్ కూడా కొంచెం అలా క్రేజీగా ఉంటుంది. సో ఫ్రెండ్ అంటాడు అనమాట, ఎందుకురా నువ్వు ఇప్పుడే డ్రగ్స్ తీసుకున్నావు, మళ్ళీ డాక్టర్ ఏమో నువ్వు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు అన్నాడు. ఆ బండి ఆపరా బాబు, నేను అన్ని అంత ఎగ్జైట్ అవ్వకూడదురా. అది ట్రైలర్లో ఉంటుంది కదా, అది స్టార్టింగ్లో వస్తాయన్నమాట. గుద్దుతే నీ తల్లి పల్లవి వుడ్ మీద గుద్దుతా, అసలు మేము ఎంత ఘోరంగా ప్రేమించుకున్నాం రా, 2 బాడీలు వేరువేరుగా ఉన్నా సరే ఒకే బాడీలో ఎంత ఘోరంగా ప్రేమించుకున్నాం. అలాంటిది ఇప్పుడు గొట్టం కడితే 1 year తర్వాత వుడ్ అంట, అసలు ఎట్లా కనిపిస్తాను రా. అది ఇలా ఫ్లోలో ఒక 400 డైలాగ్స్ మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట. రియల్గా ఏమైనా హుడ్ బీతో తన టైంలో రియల్ స్టోరీకి కనెక్ట్ అయ్యి కాదు ఇది, ఇంత రియల్లో ఇంత లేనన్నమాట. రియల్ లైఫ్ స్టోరీలలో ఆమె క్యారెక్టర్, నా క్యారెక్టర్, ఆమె కొంచెం దాన్ని ఏమంటాం, నేను ఆమెతో ఎలా బిహేవ్ చేశాను ఒక టైంలలో, ఆమె దానికి ఎలా ఎఫెక్ట్ అయింది, లేకపోతే ఎలా కొన్ని పాయింట్స్ తీసుకొని దాని చుట్టూ స్టోరీ ఇది రాశాను. సైకో ప్రేమికుడు ఉన్నాడైతే మీలో కూడా? సైకో ప్రేమికుడు లేదు, అలా ఏం లేదు. ప్రేమికుడు సైకో ప్రేమికుడు ఉన్నాడు. నాకేంటంటే అమ్మాయి మనం లవ్ చేసినప్పుడు కొంచెం ఫైట్ చేయాలి కదా అనే టైప్లోనే ఉంటుంది. మరి అంత ఈజీగా వదిలిపెట్టడం అది ఎవరికైనా ఉంటుంది కదా, కొంచెం హార్ట్కి థ్రెడ్ ఉన్నప్పుడు అది కట్ అయినప్పుడు బ్లీడ్ అవుతుంది కదా. సో ఆ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది చూపించినాం అనమాట ఈ సినిమాలో. అండ్ లాస్ట్కి ఏమవుతుంది, అది ట్విస్ట్ ఉంటుంది, సర్ప్రైజ్ ట్విస్ట్ అనమాట. అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ డిస్ట్రిబ్యూటర్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ ఎక్సైటెడ్. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ డీల్ ఇచ్చారు. సో డిస్ట్రిబ్యూటింగ్ అంతా హ్యాపీ రైట్ నౌ. రైట్. సో అన్ని ఏరియాలో, అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని స్టేట్స్లో రిలీజ్ అవబోతుంది. రైట్. మనకు మంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి, ఎన్ని వస్తాయి. అండ్ తర్వాత నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు, నా హార్డ్ వర్క్ బట్టి, బజ్ హైప్ బట్టి, అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఇంకా కొత్త యాడ్ అవుతుంది. ఫైనల్గా సూపర్ రాజా ఫిలిం మాకు ట్రైలర్ కట్ చాలా బాగా నచ్చింది. అండ్ రియల్గా ఫేస్ చేసేటువంటిదంతా బాగా చూపించారు. అండ్ స్క్రీన్ ప్లే కానీ, అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి నాయిస్ లేకుండా, టక్క ఒక మ్యూజిక్ లేకుండా సినిమా మొత్తం ఒక 6 minutes 6 secondsని ఆ ట్రైలర్లో అలా కూర్చోబెట్టగలిగే క్యాపబిలిటీ ఆ ట్రైలర్కి ఉంది అండ్ ఆ సినిమాకు ఉంది. ఈ ట్రైలర్ ఏ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ యూజ్ చేసి అయితే రెడీ చేశాను, సినిమా అదే స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ యూజ్ చేశాను. సో మీకు ఇది నచ్చింది కాబట్టి సినిమా కూడా ఖచ్చితంగా మీరు బోర్ కొట్టకుండా కూర్చుంటారు, సింగిల్ షాట్ అయినా సరే. సూపర్. అండ్ మన ఇండియాలోనే ఫస్ట్ టైం మన తెలుగు ఫిల్మింగ్ ఇండస్ట్రీలోని 1 hour 48 minutes వితౌట్ ఇంటర్వెల్తో 1400+ డైలాగ్స్తో నాన్ స్టాప్గా ఒక సింగిల్ డైలాగ్తో కంటిన్యూగా వెళ్తున్నటువంటి సినిమా. సింగిల్ షాట్ సినిమా 100 minutesలో ఒక్క కట్ కూడా ఉండదు. 100 minutesలో ఒక్క కట్ కూడా ఉండదు. చూడండి September 19th ఆన్ థియేటర్స్. సో ఆల్ ద వెరీ బెస్ట్ సూపర్ రాజా గారు. అండ్ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి, అండ్ టూర్స్ అన్ని కూడా చాలా హెల్దీ వేలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ సెలబ్రిటీస్ అందరూ కూడా, సూపర్ హీరోస్ అందరూ కూడా ఖచ్చితంగా మీ ఫిలింని ప్రమోట్ చేయాలని, ఇంకా మంచి బజ్ జనాల్లో క్రియేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వస్తే వెరీ హ్యాపీ. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఇక్కడ వరకు మనని మనం నమ్ముకొని వచ్చాము, అలానే మనని మనం నమ్ముకుంటూ ముందుకు వెళ్తాము. వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ వస్తే ఇంకా వెరీ హ్యాపీ. సూపర్. అండ్ లాస్ట్, ఇంత బాగా చెప్పారు, ఇంత అయింది, మరి మదర్ కోసం ఈ ఇంటర్వ్యూ త్రూ అమ్మకి, నాన్నకి, అక్కకి, అన్నయ్యకి ఏ మెసేజ్ చెప్పాలంటే చెప్తారు? వాళ్ళకి నేను ఏం చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గుండెలోనే ఉంటారు. దిస్ ఈజ్ ద ప్లేస్ ఫర్ దెమ్. వాళ్ళకి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఆ ఫీల్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట, ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఉంటుంది లోపల. అది ఫీల్ ఉంటుంది. తెలుగు సినిమా హీరో అయి చూపిస్తాను, ఇంకో 40 years తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హీరోగా సక్సెస్ఫుల్గా ఉంటాను అంతే. బికాస్ తను అదే కోరుకుంటుంది, అండ్ అది తను చెప్తే తను హ్యాపీ ఫీల్ అవుతుంది. సూపర్. ఆ కోరికను నెరవేరుస్తానని ప్రామిస్ చేశారు మమ్మీ. అంతే, ప్రామిస్ చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ రాజా. థ్యాంక్ యూ సో మచ్.